అని నేను చేసుంటే ఈ పాటికి నా పరిస్థితి ఏంటండి, తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ లాక్కొని తీసుకెళ్ళిపోయి ఎక్కించి రేపు పొద్దున్న న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో నేనేగా హెడ్లైన్స్. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ టైం ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వచ్చు, అది ఎక్కడైనా కొంచెం ఇంకెక్కడైనా సరే ఇవ్వచ్చు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. సరే ఇప్పటికి ఎంతమంది ప్రపోజ్ చేశారు చెప్పు? అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసి వదిలేసారు. ఓకే, ఫస్ట్ ప్రపోజల్ ఎలా చేశాను? ఎవరైనా అమ్మాయి హాయ్ అని చెప్తే రామానుజన్ లాగా భయపడుతుంటాను. ఫిబ్రవరి 14 వస్తుంది కదా, ఏంటి ప్లాన్స్? అంటే మీకు మా సింగిల్స్ బాగా తెలియదు. నాకు ఏ అమ్మాయి లేదు, నేను సింగిల్, రెడీ టు మింగిల్. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ అంటే మీకు స్పెషలే అండ్ నాకు స్పెషలే. సో ఆయన ఎవరో కాదు, మన లవర్ బాయ్ జెస్సీ. థ్యాంక్ యూ. హాయ్. నమస్తే, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? పిల్లలు బాగానే ఉన్నారా? ఎవరి పిల్లలు? మీ పిల్లలా? అదే మీకు పిల్లలు అంటే మాకు పిల్లలు లేరండి, మీకుంటే చెప్పండి. నాకు ఇంకా చిన్నపిల్లలు అండి. ఇప్పుడు ఈ మధ్య బయట టీనేజ్ వచ్చాను. కొన్ని రోజులు ఇలా హ్యాపీగా స్పెండ్ చేసి తర్వాత ఎవరో అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారండి, చేసుకోవద్దా? ఓకే, అంటే అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, అంతమంది అమ్మాయిల్లో ఎంతమందిని చేసుకుంటామని డౌట్ వచ్చింది. అలాగే అనుకుంటున్నాను, అందుకే ఏ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్, నాకు ఏ అమ్మాయి లేదు, నేను సింగిల్, రెడీ టు మింగిల్. ప్లీజ్ ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ యాక్సెప్ట్ మీ. ఓకే, ఇప్పుడు ఎవరైనా వస్తే యాక్సెప్ట్ చేసేస్తావా? పక్కా. అవునా? రాసిస్తావు? రాసిచ్చేదే కాదు, ఈవెన్ పెళ్లి చేసుకుంటానని కూడా రాసి ఇవ్వాలి మరి అప్పుడు. అదే అంటే ట్రావెలింగ్లో అది చూసుకొని చేసుకుంటాం అప్పుడు. ఆహా, అట్లా లేదు. ముందు ఎవరైనా ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్కి ఇబ్బంది రాకుండా వీళ్ళు ఆఫీస్లో చెప్పారు తర్వాత పెళ్లి చేసుకోవట్లేదు జెస్సీ అని మాత్రం వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, సంబంధం లేదు. ఇప్పుడు ఇదంతా చూసే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, వాళ్ళకి ఈడొక అంబానీ ఈడొక మహేష్ బాబు అనుకుంటున్నాడా ఏంది, వెంటనే వీడు చెప్పిన వెంటనే అమ్మాయిలు వేసుకొని వచ్చేస్తారా లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి రియాక్షన్ వాళ్ళది. సరే సరే, ఇప్పటికి ఎంతమంది ప్రపోజ్ చేశారు చెప్పు, నిజం చెప్పాలి. నేనే చేశాను చాలా మందికి. సరే, ఎంతమందికి చేసి ఉంటావు? ఒక 4 మెంబర్స్ చేశాను. 4 మెంబర్స్ చేసావా? ఒక్కరు యాక్సెప్ట్ చేశారా? అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసి వదిలేశారు. ఎందుకని? అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇంకా వేరే లెవెల్ ఉన్నాయని. వేరే లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ చెప్పు. అంటే బిఫోర్ బిగ్ బాస్ అయితే ఉన్నారు, ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే ఎవరు లేరు. ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత నువ్వు చేంజ్ అయిపోయి యాటిట్యూడ్ పెరిగింది, నాకు బల్క్ పెరిగింది. ఏమన్నా అమ్మాయి వస్తే ఏంటి నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ సారీ అని చెప్పి పక్కకు వస్తాను అన్నమాట యాక్చువల్లీ. ఓకే, మరి ఇప్పుడు చెప్తున్నావు అది ఎవరు రావట్లేదు ప్రపోజ్ చేయడానికి అది ఇది అని చెప్పి. రావట్లేదు అదే చెప్తున్నాను కదా, అదే బాధ నాకు. ముందు తోసేసి ఉంటావు, తర్వాత రావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే సరే, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? లోపల వెళ్ళిన తర్వాత 2 years అయింది. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? అయిపోయింది. ఇప్పుడు నిన్నేమంటారు, బయటకు వెళ్తే బిగ్ బాస్ జెస్సీ అని అంటారా? ఆ 2 years అయినా కూడా 10 సంవత్సరాలు అయినా కూడా అదే నేమ్ ఉంటుంది కదా. సరే, సో అందుకని 2 years అయిపోయినా కూడా నేను ఇప్పుడు అడుగుతున్నాను నార్మల్ గా. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ వల్లే ఇలా మంచి మంచి అందమైన యాంకర్స్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు బిగ్ బాస్, ఎందుకంటే ఇంత అందవానికి దగ్గర చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, బిగ్ బాస్ అందమైన అమ్మాయిని పరిచయం చేసింది. సో అందుకని థ్యాంక్స్ టు బిగ్. సో ఇప్పుడు సిరి ఇంకా షణ్ముఖ్ ఇద్దరు లోపల ఉన్నప్పుడు నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు బయట కూడా అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అసలు? హౌస్ లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్రెండ్స్ మైట్ బి ఆ ప్రిన్సెస్ లో ఉన్నప్పుడు వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. బయటకు వచ్చాక అందరికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఎవరికాల లైఫ్ లో బిజీగా ఉంటారు, అలా మేము బిజీగా ఉన్నాం. ఓకే, సో బయటకు వచ్చాక అంటే బిగ్ బాస్ నుంచి బాగా క్లోజ్ గా ఉన్నది నాకు పింకీ సమ్ టైమ్స్, ఆర్జే కాజలక్క అండ్ రవణ కొంచెం ఎక్కువ నాతో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటారు. అదే మా సీజన్ నుంచి ఎక్కువ మాట్లాడేది. కానీ సంథింగ్ స్టేటస్ లో స్టేటస్ పెట్టాను అనుకో, వెంటనే ఫస్ట్ కాల్ చేసి రవణ ఏంది స్టేటస్ ఏంది కథ ఏంది అని చెప్పి. అక్క కాజలక్క యాజ్ యూజువల్. ఈ మధ్య యానీ మాస్టర్ బేటా అని చెప్పి బాగా క్లోజ్ అయిపోయింది. అంటే రీసెంట్ గా నాకు కర్రీ కూడా వండి పంపించింది ఇంటికి. సో ఆమె అదే బాగా ఈ మధ్య బాగా కనెక్షన్ బాగా ఎక్కువైంది మాకు, యానీ మాస్టర్కి నాకు కూడా. ఓకే, సో మొత్తానికైతే అంటే నార్మల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అది స్క్రిప్టెడా లేకపోతే? స్క్రిప్టెడ్ కాదు, అదే అంటున్నాను నేను, స్క్రిప్టెడ్ కాదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ మర్చిపోతున్నారు. బిగ్ బాస్ లో కొంతమంది
అంటే నెగిటివ్ అయ్యారు, పాజిటివ్ అయ్యారు. డబ్బులు తీసుకొని నెగిటివ్ అవ్వడానికి ఎవరైనా వెళ్తారా? సింపుల్ లాజిక్. ఇప్పుడు బిగ్ బాస్లో స్క్రిప్టెడ్లో నిన్ను విలన్ చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళు స్క్రిప్ట్ అనుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను నెగిటివ్ చూపిస్తాను, ఇప్పుడు నువ్వు ఫలానా తప్పు చేసావు అని చెప్పి చూపిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అది ఒప్పుకోరు ఎవరు జనరల్గా. అది ఎంత డబ్బులు ఇచ్చినా సరే, కోటి రూపాయలు ఇచ్చినా సరే ఒప్పుకోరు ఎవరు. అక్కడ ఏంటంటే ఆన్ ఫ్లో జనరల్గా అయిపోయే ప్రాసెస్లో ఆ గొడవలు కానీ అన్నిటిలో అది ఆటోమేటిక్గా అయిపోయి వాళ్ళు నెగిటివ్ అవుతారు, పాజిటివ్ అవుతారు అని జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకి నచ్చిన విధంగా వెళ్ళిపోద్ది అనమాట. జనాలు ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీని చూసాను అనుకో, ఆ జెస్సీ అనేవాడు మంచోడు అంటే జనాల దృష్టిలో మంచోడు అవుతా, లేదా జెస్సీ గారు మంచోడు కాదు అంటే జనాల దృష్టిలో చెడ్డను అవుతా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే మన వే ఆఫ్ టాకింగ్ అండ్ మన వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉందో అదే జనాలు ఫిక్స్ అయిపోతారు, ఇంకా దానికి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు, వెదర్ హీస్ అ పాజిటివ్ గా నెగిటివ్ గా అని చెప్పి. సో ఈ డబ్బులు తీసుకొని స్క్రిప్టెడ్ అయితే కాదు, స్క్రిప్టెడ్ అంటే ఎవరు వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బాస్కి లేదు, అందరూ కూడా ఏంటంటే సెలబ్రిటీస్ వెళ్తారు మోస్ట్లీ, బాగా పేరున్న యాంకర్స్ కానీ, లేకపోతే కొరియోగ్రాఫర్స్ కానీ, లేకపోతే యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ వెళ్తారు. సో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అంత ఫేమ్ ఉంచుకొని కూడా ఎందుకు నెగిటివ్ అవ్వడానికి వెళ్తారు ఏంటి? ఆ టైంలో అక్కడ ఏ సిచ్యువేషన్స్ మైట్ బి వాళ్ళని అక్కడ బ్యాడ్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ మైండ్ సెట్ అండ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంకా జనాలు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఫిక్స్ అవుతారు. అర్థమైందా? మీరు కూడా లవర్ బాయ్ అని బయటకు వచ్చారు కదా. లవర్ బాయ్ నాకు తెలియదమ్మా, అది మీరు చెప్తే నాకు తెలియదు. అంటే నాకు అమాయకుడు అని చెప్పి బయటకు వచ్చారని చెప్పి ఫీల్ అయ్యాను అంతే. పాపం అమాయకుడు ఇదికేం తెలియదు అనుకొని కానీ ప్రపంచం మొత్తం నీకే తెలుసు, అందరు ఎట్లా అనుకున్నారు కదా. తెలుసు ఆబ్వియస్లీ, అంటే ప్రపంచం తెలియకుండా ఎవరు ఉండరు. నేను తెలుసుకుని వచ్చా ప్రపంచాన్ని, సో తెలుసుకున్నా, అలాగే నడుస్తున్నా అంతే. ఓకే, మొత్తానికి బిగ్ బాస్ స్టోరీ అయితే అదే. ఒకవేళ ఎవరైనా బిగ్ బాస్కి నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలి అని నీ మనసులో ఎవరైనా వెళ్తే బాగుంటుంది? అవునా, అది మీరే కదండి. మీ ఫ్రెండ్ సీజన్లో మీరు వెళ్తే మేము దగ్గరుండి ఫోన్లు తీసుకుని, అందరూ ఫోన్లు తీసుకుని ఓట్లేస్తాం. సో దయచేసి మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏదైనా పొరపాటున ఇది కానీ మా టీవీ వాళ్ళు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం వస్తే దయించి ఈ అమ్మాయిని కొంచెం కన్సిడర్ చేయండి. బాగా సరిగ్గా మాట్లాడకపోయినా, సరిగ్గా ఏం చేయకపోయినా సరే, బట్ స్టిల్ కంటెంట్ ఇస్తుంది. ఇదే అంటే నేను నమ్ముతున్నా, ఈ అమ్మాయి ఏదో ఒకటి సంథింగ్ క్రియేట్ చేసి బిగ్ బాస్లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది చెప్పి నమ్ముతున్నా. సో హోప్ ఆల్ ద బెస్ట్ అండి. నాకు తెలిసి మీరు వెళ్తారండి, ఎందుకంటే ఈ మధ్య మీ రీల్స్ కూడా చక్కగా చూస్తున్నాను. ఇన్స్టా ఓపెన్ చేస్తే ప్రతిదీ మీదే వస్తున్నాయి. పెద్ద పెద్ద అందరితో ఇంటర్వ్యూ చేసేస్తున్నారు, చక్కగా ఫన్నీగా చేసేస్తున్నారు, స్పాంటేనియస్గా బాగా చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ దృష్టిలో పడితే ఆబ్వియస్లీ మీరు వెళ్ళే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ అందంగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా ప్లస్ అయ్యిద్ది మీకు. ఏంటి నేను చెప్తా, నిజంగా చెప్తా, అందంగా ఉన్నారు, చాలా ప్లస్ అయ్యిద్ది మీకు కూడా. బాగా ఆడతానంటావా? అప్పుడు కూడా ఈ ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ చేసేది నేనే అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి పొరపాటున, అంటే మన దరిద్రం ఇదయ్యి ఆ అమ్మాయి కానీ బిగ్ బాస్లోకి వెళ్తే ప్లీజ్ నేనే అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాను, ఓకేనా? ఈ అమ్మాయి అప్పుడు గెస్ట్ మంచిగా చెప్పావు. నేనేమన్నా పొరపాటునే వెళ్తాయని చెప్పాను అంతే. సరే, ఫస్ట్ నేను బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను? నువ్వు ఎంకరేజ్ చేస్తావా ఫస్ట్? అది చేస్తాను రా, ఇంత పబ్లిక్గా అంత చెప్తున్నాను కదా, వీడియో ముందు చెప్తున్నాను. ఈ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తే ఈ అమ్మాయికి తప్ప ఇంకెవరికి ఓటేని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఎందుకు బయటకు వచ్చిన తర్వాత ఓట్లు చెక్ చేస్తానన్నా? చెక్ చేసుకో అని మాటిస్తే మాట తప్పను రా. నువ్వు వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోతున్నావు ఏంటి? తెలియదు, నేనైతే చెప్పలేను, అందరూ అంటున్నారు. ఎవరందరూ అన్నారు? ఇప్పుడు నువ్వే చెప్పావు, నేను చెప్పాను బిగ్ బాస్కి వెళ్తానని చెప్పి. ఎవరు నీ ఫేవరెట్? ఎవరైనా కామెడీగా అన్నామండి, సీరియస్గా తీసుకుంది ఏంటండి బాబు మీరు? ఎలాగంటే ఇంతసేపు బిగ్ బాస్కి వెళ్తా, అవునా థ్యాంక్ యూ అయ్యా అని చెప్పింది. వెంటనే లేదు అనేసరికి వెంటనే ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఏంటి దొంగ అని చెప్పి ఇంకా మనసు బయటికి మటుకు లే అలా లేదని చెప్పి. సర్లే నీ అదృష్టం, మా అదృష్టం బాగోకపోతే నువ్వు వెళ్తావు, ఓకేనా?
ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సరే నేనేం ఇప్పుడు అడగలేదు కాబట్టి అందరూ బయట నార్మల్గా వెళ్తారు అని అన్నారు అంతే. ఎవరన్నారు? ఎవరొకరు మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే నెక్స్ట్ ఏదో సంథింగ్ కాన్ఫిడెంట్ దానికి నేను దాని గురించి అసలు ఎక్కడ మాట్లాడలేదు. నేను ఎక్కడ మాట్లాడలేదు అసలు. పొరపాటున నెక్స్ట్ సీజన్ లో సెలెక్ట్ అవ్వదు అనుకో, ఇంకా సెలెక్ట్ అవుతానా లేదా అన్నది నెక్స్ట్ విషయం. అసలు పోతానా అన్నది నాకు కూడా తెలియదు కదా, అసలు పోతానా లేదా నాకు తెలియదు. సరే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది అంతే. పక్కన షీఈ్ యాక్ట్రెస్, మూవీస్ చేసేస్తుంది, యాంకరింగ్ చేసేస్తుంది, బిగ్ బాస్ వేసేస్తుంది. ఏమ్మా మొత్తం అంతా కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటి? లేకపోతే నీకు కొంచెం గ్యాప్ వదులుతా, నువ్వు చేసేసుకో మిగతాయి. మాకెందుకు లేదు, యాక్టింగ్ ఫీల్డ్లో వదులుతా కొంచెం. థ్యాంక్ యూ అమ్మా. ఒక స్పేస్ వదులుతా చేసుకో. ఓకే. సో నీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ప్రపోజ్ చేసిన వాళ్ళలో? ప్రపోజ్ చేసిన వాళ్ళలో నాకు చేసిన వాళ్ళ? నీకు చేసిన వాళ్ళలో. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఇష్టమైన పర్సన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం కదా వెంటనే. చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నచ్చలేదు కాబట్టే కదా వదిలేసిన వాళ్ళని. నేను చేసిన వాళ్ళు దుబ్బిమన్నాను నన్ను. సరే నువ్వు చేసిన వాళ్ళలో బాగా ఫస్ట్ క్రష్ ఎవరు చెప్పు? అంటే వద్దులే పేర్లు ఎందుకులే కానీ, పేర్లు దానికో తెలుసు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం, బాధపడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు ఏం చేయలేమంటావు? ఏం చేయలేము, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ గాన్. ఎవ్రీథింగ్ గానా? గాన్. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ల దగ్గర నేను వింటున్నా, జెస్సీ ఫ్యూచర్లో డైరెక్టర్ అవబోతున్నాడు, మంచి స్క్రిప్ట్లు ఉన్నాయంట జెస్సీ దగ్గర అని అంటున్నారు. ఎంతవరకు అసలు ఏ స్క్రిప్ట్లు తేబోతున్నారు అన్నది ఇప్పుడు మాకు చెప్తే. చెప్పేయకూడదు కానీ, బట్ డైరెక్షన్ కాదు, వర్క్స్ నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. లాస్ట్ బిగ్ బాస్ తర్వాత నుంచి అంటే డైరెక్ట్గా మూవీస్ చేసేయకుండా ఐఎమ్ వర్కింగ్ విత్ బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ పీపుల్, డైరెక్టర్స్, అందరికి లెజెండ్స్ కింద వర్క్ చేస్తున్నా. సో ఫర్ లాస్ట్ ఒక 2 years నుంచి. సో వర్క్ తెలుసుకున్నా వాట్ ఎగ్జాక్ట్లీ ద మూవీ ఈజ్. అంటే బ్లైండ్గా వచ్చేసి లవ్ స్టోరీస్ లేకపోతే ఇంకో ఫ్యామిలీ అంటే అలా నా వల్ల కాదు. ఐ వాంట్ టు షో యూనిక్ కంటెంట్. యాక్చువల్లీ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి జనాలందరూ లాక్డౌన్ అయిపోయాక ఓటీటీస్కి అలవాటైపోయి చాలా పెద్ద మూవీస్ చూశారు, అదర్ లాంగ్వేజ్ మూవీస్ అని చూశారు. సో దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ దర్ మైండ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త స్టోరీస్ ఏమైనా ఉంటే ఇష్టపడుతున్నారు. సో నేనేం చేస్తున్నానంటే ఆ టైప్ జోనర్స్లో ఏమైనా స్టోరీస్ పిక్ చేసుకుని, నాకు ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి. సో అలా 12 స్క్రిప్ట్స్ రాశాను ఇప్పటికి. అందులో 3 స్క్రిప్ట్స్ లాక్ అయినాయి ఇప్పుడు. సో యూనిక్గా ఉంటాయి స్క్రిప్ట్స్ కూడా, అంటే కొత్త పాయింట్స్. రీసెంట్గా ఒక పెద్ద హీరోకి నరేట్ చేస్తే ఆ పెద్ద హీరో కూడా చాలా మెచ్చుకున్నాడు. హీ లవ్ ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో అతను కూడా డేట్స్ ఇచ్చారు. సో హోప్ వెరీ షార్ట్ స్పాన్ మేము చేస్తాము. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది మటుకు కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఆ స్టోరీ చూశాక పీపుల్ జడ్జ్మెంట్ వైజ్ జెస్సీ అనేవాడు ఇక్కడ టీవీ షోస్లో అని కాకుండా దే విల్ సీ మీ ఇన్ డిఫరెంట్ వే. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మారిద్ది, చాలా బాగా మారిద్ది యాక్చువల్లీ. దట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో ఆ హీరో కూడా అదే చెప్పారు, చాలా బాగా మెచ్చుకున్నాడు. అండ్ హీఈస్ రెడీ టు గివ్ హిస్ డేట్స్ అండ్ మేము ఇద్దరం వర్క్ చేస్తాం అందులో. అది ఓకే. నువ్వు కూడా యాక్ట్ చేయబోతున్నావు? నేను యాక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను స్క్రిప్ట్స్ రాసుకుంటున్నా. ఒకటే సింపుల్ లాజిక్ అండి. అంటే ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పింది అంటే అడవి విశేషాన్ని ఒకసారి చెప్పారు. ఒకసారి నేను అడవి విశేషానికి ఇలా వెళ్ళి మాట్లాడేటప్పుడు నాకు బాగా ఇష్టం అడవి విశేషం అంటే, చాలా ప్రాణం నాకు. ఒకసారి డిస్కషన్లో ఏమొచ్చిందంటే, ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు నువ్వు యాక్ట్ చేయడానికి ట్రై చేయి ఫస్ట్, ఎందుకంటే మనకంటూ ప్లాట్ఫామ్ లేదు, మనం కష్టపడి వస్తున్నాం కదా. సో మనమే మన ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆపర్చునిటీ నువ్వే తీసుకో ఫస్ట్ అని చెప్పి అన్నాడు. సో ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సో నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోయి నేను బిగ్ బాస్లో వచ్చాను కదా అని చెప్పి డైరెక్ట్ చేస్తే ఎవరు చూడరు. హానెస్ట్ చెప్తున్నా కదా, నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు లేదా నా డౌటే, హానెస్ట్ చెప్తున్నా. సో నేను ఏం చేస్తానంటే, ఐ వాంట్ టు ప్లే యాక్ట్ బిసైడ్ ఎనీ బిగ్ స్టార్. పక్కన ఒక లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా స్టోరీ బేస్డ్తో. సో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను అనుకో, పీపుల్ ఓకే ఫైన్, దిస్ గై సంథింగ్ డూయింగ్ బ్యాడ్, తన స్టోరీ అంట, తన స్టోరీలో మంచిగా యాక్ట్ చేశాడు అని చెప్పి సంథింగ్ పీపుల్ విల్ లుక్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. జడ్జ్మెంట్ కొంచెం మారిద్ది. అప్పటి నుంచి అలా నెట్టుకుంటూ వద్దామని చెప్పి నా ప్లాన్ అది. ఓకే. అసలు ఇప్పుడు దాకా మోడల్ యాక్టర్గా కొన్ని చేస్తున్నావు. సో అసలు సడన్గా అంటే నీకు ఎందుకు అనిపించింది డైరెక్షన్ కాదమ్మా? డైరెక్షన్కి అంటే ఏం లేదు, నా చిన్నప్పటి నుంచి మూవీస్ ఇష్టం. మోడలింగ్కి వెళ్ళింది నేను ఇండస్ట్రీకి రావడానికే, ఆనెస్ట్గా చెప్తాను కదా. నాకు మోడలింగ్ జీరో నాలెడ్జ్ యాక్చువల్లీ చెప్పాలంటే.
ఇండస్ట్రీ గురించి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలి అని చెప్పి స్క్రిప్ట్స్ రాయడం అవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంది. సో మోడలింగ్ ఏంటంటే మోడలింగ్ చాలామంది అయ్యారు, హీరోయిన్స్ అయ్యారు అని చెప్పి నేను బెంగళూరులో స్టార్ట్ చేశాను నా మోడలింగ్ కెరియర్. సక్సెస్ఫుల్గా కెరీర్ స్టార్ట్ అయ్యింది, బాగానే వచ్చింది. బిగ్ బాస్ లాగా ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్లోకి వచ్చినాక నాకు బ్రేక్ ఈవెన్ అంటే అంతవరకు జెస్సీ అనే మోడల్ కొంతమంది తెలుసు. అప్పటి నుంచి చాలా ఏపీ తెలంగాణలో మొత్తం చాలామంది తెలిసింది, 90% కూడా తెలిసింది. సో అది చేసుకొని దాన్ని ఏం చేస్తున్నానంటే నేను ఏం చేస్తాను, ఇండస్ట్రీకి టర్న్ చేసుకున్నాను. అంటే ఇండస్ట్రీలో కొంచెం ఇప్పుడు ఇంతవరకు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక హీరోని కానీ లేకపోతే ఒక హీరోయిన్ కానీ కలవాలి, స్టోరీ నడిచేయాలంటే అయిపోయి దొరికేది కాదు, అంత ఈజీ కాదు. బట్ బిగ్ బాస్ ఫేమ్ వల్ల కొద్ది మందికి అయినా సరే ఓకే ఫైన్ ఆ జెస్సీ పలానా తెలుసు మాకు అని చెప్పి అలా పిఎస్ కానీ ఎవరైనా ఒకరు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుని అయితే హీరోస్ కానీ వీళ్ళందరూ బిగ్ బాస్ చూస్తారు కాబట్టి కొంతమంది చూస్తారంట. సో వాళ్ళు నాకు తెలుసు ఎందుకు రా అని చెప్పి ఇలా కూర్చోబెట్టి నేను చేస్తానంటే అది కూడా బెస్ట్ క్వాలిటీ అంటే స్టార్టింగ్ జనరల్గా మాట్లాడుకున్నా సరే పార్టీస్ కలిసినా సరే 5 minutesలో మొత్తం నా స్టోరీ లైన్ చెప్పేస్తాను అనమాట. సో వాళ్ళకు ఒక క్రియేట్ చేస్తా, ఒక మార్క్ క్రియేట్ చేస్తా, సంథింగ్ ఏదో ఇది సంథింగ్ కొత్త పాయింట్ ఉంది దగ్గర విందాం అని చెప్పి ఒక 5 minutes గ్యాప్లోనే మొత్తం ఆ ఇంటరాక్షన్ ఏం చేస్తానంటే ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్ళిపోతాను అనమాట. తీసుకెళ్ళిపోయిన వెంటనే దే విల్ ఓన్లీ ఓకే ఫైన్ చేసి వాళ్ళ నంబర్ ఇచ్చి ఓకే కాంటాక్ట్లో ఉండు, విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీక్ నాకు డేట్ ఫ్రీ ఉన్నా, 1 day ఫ్రీ ఉన్నా వచ్చి నాకు నడిచి 2 hours 1 hour చెప్పు నీ టైం చెప్తే నేను ఆ టైం ఫ్రీ ఉంటా అని చెప్పి వాళ్ళు టైం ఇవ్వడం, నేను నరేట్ చేసిన వెంటనే వాళ్ళకి నచ్చి ఇంకా వాళ్ళు డేట్స్ ఎన్నోడేస్ ఇవ్వడం అలా చేస్తాను. అలాగే ఇప్పుడు ఒక పెద్ద స్టార్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి 2 days కంటిన్యూస్గా నరేట్ చేయించుకున్నాడు. 2 scripts నచ్చినాయి ఆయనకి. ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటి లాక్ చేసాము. కాదండి, పేర్లు చెప్పకూడదండి, పేర్లు చెప్పకూడదు. బట్ ఒక మంచి స్టార్, చాలా ఆడియన్స్ అందరికి మొత్తం తెలుగు ఆడియన్స్ అందరికీ అతనంటే బాగా ఇష్టం అన్నమాట, ఆ హీరో అంటే. సో ఆ హీరో డేట్స్ లాక్ చేశాను అనమాట. ఓకే, మొత్తానికైతే ఫ్యూచర్లో రైటర్ కమ్ యాక్టర్గా చూడవచ్చు. ఫస్ట్ నా ప్రాజెక్ట్కి నేను డైరెక్షన్ అప్పుడే దిగాలనుకోవట్లేదు, బికాస్ ఎందుకంటే నాలెడ్జ్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నేను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. ఐ వాంట్ టు లెర్న్ మచ్ మోర్ బిగ్ థింగ్స్. సో అది నేర్చుకున్న తర్వాత నేను డెఫినెట్గా డైరెక్షన్ చేయడానికి అప్పుడు ఇష్టపడతాను. ఫస్ట్ అయితే నాకు రైటింగ్ అయితే బాగా రాస్తున్నాను అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ పెద్ద పెద్ద స్టార్స్కి చెప్పారు, చాలా బాగా రాస్తున్నావు, లింక్స్ బాగుంటున్నాయి, అది సబ్జెక్ట్లో ఎక్కడ లాజిక్ మిస్ అవ్వట్లా నువ్వు అని చెప్పి అందరూ చెప్పేసరికి ఓకే ఫైన్, నా ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది సో మొత్తానికైతే రైటర్ కమ్ మోడల్ కమ్ యాక్టర్ కమ్ ఇంకా ఎన్ని కమ్స్ వస్తాయి చెప్పొచ్చా? చాలా కమ్స్ ఉన్నాయి, చాలా కమ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో రాబోతున్నాయి ఆ కమ్స్ అన్ని? వస్తాయి డైరెక్షన్ టీమ్ సైడ్. సరే, రైటింగ్ నేను కూడా రైట్ చేస్తే బాగుంటుందని నీకు అసలు ఎందుకు అనిపించింది? అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడియోగా చూస్తున్నప్పుడు నాకు ఏంటంటే నాకు తెలియదు ఫస్ట్లో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీ చూసినప్పుడు ఎప్పుడైనా కొన్ని మూవీస్ నచ్చచ్చు, కొన్ని మూవీస్ నచ్చవు. అదే ఈ స్టోరీ ఇలా ఉండకుండా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఫీల్ ఉండేది. సో నేను ఆ థింకింగ్ ప్రాసెస్ వచ్చింది. ఒకసారి ఏదో ఒక ర్యాండమ్గా మ్యూజిక్ వింటూ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక స్టోరీ లైన్ తట్టింది. ఈ లైన్ డెవలప్ చేసుకుంటూ దానికి ఆఫ్టర్ స్టోరీస్ మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక ప్రాపర్ స్క్రిప్ట్ వచ్చింది అనమాట. ఇది మూవీ స్క్రిప్ట్ లాగా బాగుందని చెప్పి నేను చేశాను. అది జనరల్గా స్టోరీ ఊహించుకుంటూ అది స్క్రిప్ట్ లాగా మామూలుగా రాసుకున్నా. అది చూస్తే మూవీ స్క్రిప్ట్ లాగా బాగుందని నాకే అనిపించింది. దాన్ని తీసుకెళ్ళి ఒక డైరెక్టర్కి, పెద్ద డైరెక్టర్కి, అప్పుడు బిగ్ బాస్ అనమాట, ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ ఉన్నాడు, మన పెద్ద పెద్ద స్టార్స్తో రీసెంట్గా పెద్ద 100 crores కలెక్ట్ చేసిన మూవీ. అతనికి చెప్తే అతను ఏం చేస్తాడంటే చాలా బాగుంది స్క్రిప్ట్, ఇది చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి, ఇది చాలా బాగుందని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత ఏంటి, ఇంకా నాకు ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పేపర్ మీద పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. పెట్టిన తర్వాత నాకు తెలియకుండా చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి నా దగ్గర నుంచి. అంటే ఇన్బుల్ట్గా సంథింగ్ నాలెడ్జ్ ఉంది నాకు. అంటే చిన్నప్పటి నుంచి నేను తిరిగే ప్రెమిసెస్లో అంటే నేను జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ట్రావెల్స్ చేస్తుంటా, నేను కొన్ని మర్డర్స్ చూశాను, లైవ్ డెడ్ బాడీస్ చూశాను, లైక్ కొన్ని ప్లేస్ ట్రావెల్ చేసేటప్పుడు దాని బిహైండ్ స్టోరీ ఏంటో కనుక్కుంటాను. నాకున్న అలవాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వెళ్తున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఈ యాక్సిడెంట్లో ఉన్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తూ తెలియకుండా నాకు ఏంటంటే ఒక స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఆ వ్యక్తికి ఒక స్టోరీలో ఏదో తెలియని నాకు ఆ పాయింట్ తగిలిద్ది, ఆ పాయింట్ మీద బేస్ చేసుకుని రాసుకుంటారు. అలాగా ఏంటంటే నాట్ ఓన్లీ ఇది, నేను ఒక యూనిక్ పాయింట్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే రెగ్యులర్ లైఫ్లో మీరు చాలా ఎలిమెంట్స్ మీరు చూస్తున్నారు, ఓకే,
అది కొన్ని ఎలిమెంట్స్ మీ షాక్ కూడా అవుతారనమాట. ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ లైక్ మీరు వాడే బ్రాండ్స్‌లో కూడా కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఉంటాయి. అది మనకు తెలీదు. మనం రెగ్యులర్ లైఫ్‌లో ఏముందని చెప్పి వాడేస్తాం పిల్లలకి కానీ, మనకు కానీ. అవును. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి ఆ ప్రొడక్ట్స్‌లో కూడా. ఓకే. ఆటిల గురించి కొంచెం తెలుసుకోవడం, ఆటిల మీద స్టోరీస్ రాయడం. రాయడం. ఓకే. ఎంటైర్ నా ఫ్యాషన్ నాలెడ్జ్‌లో ఉన్న థింగ్స్ నా ఫ్యాషన్ నాలెడ్జ్‌లో ఉంటాయి. పాజిటివ్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి. ఆ నెగెటివ్ లైఫ్‌లో ఏమున్నాయి అంటే పాజిటివ్ అందరికి చూపిస్తాం. నెగెటివ్ ఎవరు చూపించరు బయటికి. సో నెగెటివ్‌లో కూడా ఏమున్నాయో చూస్తే అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందో చూసి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద స్టోరీ రాయడం. సో అలాగా మన రెగ్యులర్ లైఫ్‌లో కొన్ని మనుషుల్లో చూసే మనుషుల్లో కూడా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎందుకు ఉన్నాయి దాని మీద స్టోరీస్ రాయడం. అలా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి కదండి. ఓకే. మొత్తానికైతే ఏదో కొత్తగా అయితే రాబోతుంది అది మనకి చెప్పగలను. నీ సైడ్ నుంచి కొత్తగా అయితే ఉంటుంది. చాలా యూనిక్గా ఉంటుంది. చెప్పే కదా, అది చూసిన తర్వాత పెద్ద వాళ్ళు కూడా మంచిగా మెచ్చుకుంటారు నన్ను. ఆల్రెడీ వస్తున్నాయి అప్రిషియేషన్స్, ఇంకా బాగా మెచ్చుకుంటారు. అది నాకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే రాఘవేంద్రరావు గారికి. ఎందుకంటే ఫస్ట్ ఆ పెద్ద ఆయన అంటే నేను ఎవరు తెలీదు, బిగ్ బాస్ అని కూడా తెలీదు, ఆయన బిగ్ బాస్ చూడరు యాక్చువల్లీ. సో ర్యాండమ్గా నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. అలా పిఏ గుర్తుపట్టి జెస్సీ కదా అని చెప్పి ఇలాగ ఆయన చెప్పారు. ఆయన కూర్చోపెట్టి ఏదైనా యాక్టింగ్లో ఏదైనా రోల్స్ కావాలని అడిగారు. ఏదైనా మూవీస్ ఏమైనా చేస్తావా అన్నట్టుగా. కాస్త స్క్రిప్ట్ ఉంది వింటావా అంటే ఇంటికి రమ్మన్నారు. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆయనకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇంప్రెస్ అయిపోయి వెంటనే ఆయన 10 మందికి ఇలాగ మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఇలాగ ఆయన దగ్గర నుండి నాకు ప్రమోట్ చేయడం. ఆయన ఆఫీస్లో కూడా నాకు మంచి క్యాబిన్ ఇచ్చి ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా సరే స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నా సరే చెప్పు, ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నా సరే నేను చెప్తాను అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఇలాగ కొంచెం ఆయన బూస్టప్ ఇచ్చాడు. అంత పెద్ద లెజెండ్ నాకు సపోర్ట్ చేసేసరికి ఫస్ట్ నాకు బూస్టప్ వచ్చింది. ఆ తర్వాత 1 by 1 ఇంకా డైరెక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా మెచ్చుకునేసరికి ఇంకా నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ డూ, నేను రాసే స్క్రిప్ట్స్ మంచి స్క్రిప్ట్సే ఉన్నాయి అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అంటే కాన్ఫిడెంట్ వచ్చింది, ఒక బూస్టప్. అంటే మనం ఎంత మంచిగా అంటే ఎంత ఇచ్చేసినా సరే మనకు ఒక పెద్ద అంటే అంత ప్రొఫెషనల్ ఆడితే వ్యక్తి బాగుందని చెప్తేనే మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు మోడలింగ్ నేను ఎంత తోపైనా సరే నాకు ఇన్స్టా చేసిన మోడలింగ్లో ఒక లెజెండ్ వచ్చి చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి ఒక టాప్ మోడల్ వచ్చి చెప్పేసరికి అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే ఫైన్, ఐ కెన్ బి ఎ మోడల్ అని చెప్పి. ఆ వ్యక్తి చెప్పకుండా ఉంటే నేను ఆ రోజు మోడలింగ్ అయ్యేది కాదు, మైబీ భయంతో ఆగిపోయేవాడిని. అలాగే ఇప్పుడు ఈ రైటింగ్ స్కిల్స్ కూడా నాకు బూస్టప్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ స్టేజెస్లో రాఘవేంద్రరావు గారు. దానికన్నా బిఫోర్ ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఇచ్చారు బూస్టప్. నకేంద్రరావు పేరు ఆయన చెప్పేస్తాను, మా క్లోజ్ వెళ్ళాను బాగా, గురువు గారిని పిలుస్తాను. నకేంద్రరావు తెలుసు కదా, ధమాకా మూవీ. ఆయన ఫస్ట్ బిగ్ బాస్ ఆయన చెప్పాడు బాగుందని. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ రాఘవేంద్రరావు గారు చెప్పేసరికి ఇంకా బాగా ఫ్లో బాగా వచ్చింది. ఇప్పుడు అందుకే 2 years ఏం చేస్తారంటే ఏ మూవీస్ వెబ్ సిరీస్ లా కాకుండా ఒక మంచి యూనిక్ స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా స్క్రిప్ట్లో నేను ముందుకు వద్దాం అని చెప్పి జస్ట్ లైక్ అడ్యూసేషన్ లాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనలాగే వెళ్దాం అనుకో. ఓకే, ఇన్స్పిరేషన్ అయితే అడ్యూసేషన్ ఫస్ట్ షో అయితే స్క్రిప్ట్స్ వైజ్ కానీ యాక్టింగ్ ఇలా రావాలి ఇలా చేయాలనేసి అడ్యూసేషన్ అన్న ఇష్టం నాకు. సో అన్నకు కూడా రెగ్యులర్ కలిసినప్పుడు ఇదే చెప్తుంటా. కలిసినప్పుడల్లా అదే వద్దురా సర్లేరా అర్థమైంది నేను ఇష్టం నీకు అర్థం. పాప అన్నకు కూడా అదే చెప్తుంటా, నన్ను నోటి పిచ్చాను అని చెప్పి. పాపం బాగా మాట్లాడతారు అడ్యూసేషన్. అంటే వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను బిఫోర్ బిగ్ బాస్ నుంచి ఆయన కాల్ చేసామన్నమాట. ఫోన్ నెంబర్ దొరికింది కానించి అన్న ఇలాగ మేజర్ మూవీ సాంగ్ వచ్చింది అప్పుడు, మన హృదయం సాంగ్, బిఫోర్ బిగ్ బాస్ రిలీజ్ అయింది. సాంగ్ చేసినప్పుడు హీ స్పోక్ విత్ మీ ఫర్ 15 minutes ఇన్ కాల్. అప్పుడు నేను తెలియదు ఎవరో, లైక్ ఫ్యాన్ అన్న, ఇలాగ నీ ఇష్టం నేను ఇలాగ చేస్తుంటాను మోడలింగ్ ఇలాగ అని చెప్తే బాగా మాట్లాడాడు. 15 minutes మాట్లాడాడు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కలిసాను ఫస్ట్ టైం. కలిసినప్పుడు జెస్సీ అని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. జెస్సీ ఇస్ ఇట్ యూ, ఓకే ఫైన్ ఐఎమ్ సో హ్యాపీ యూ డూయింగ్ బెస్ట్ అని చెప్పి భుజమ చేసేటప్పుడు ఫోటో దిగి మేము ఆడుకున్నాం. అండ్ హీ స్పోక్ రియల్లీ వెల్. ఆ తర్వాత ఇంకో 2-3 సార్లు మీటింగ్ అయిన తర్వాత కలిసినప్పుడు కూడా డెఫినెట్గా చాలా బాగా వెళ్తున్నావు, కీప్ గ్రోయింగ్ చేసి ఆల్ ది బెస్ట్, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అన్నట్టుగా మంచి బూస్టప్ ఇచ్చారు అన్న కూడా. ఓకే, సో అలా స్టార్ట్ అయింది మొత్తానికి అయితే. ఓకే, ఫస్ట్ అసలు ఈ అంటే ఇండస్ట్రీ కెరియర్ కానీ మోడలింగ్ కెరియర్ కానీ రావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో సపోర్టింగ్ ఎలా ఉండేది అసలు? అంటే నాకు ఫాదర్ లేరు, మమ్మీ ఒకటే. చెల్లి మ్యారేజ్, అంటే చెల్లి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. మా బావ ఇచ్చాడు సపోర్ట్ బాగా. అంటే మా చెల్లెల హస్బెండ్ ఉన్నారు, ఆయన అన్నాడు లెట్ ఇట్ బి, ట్రై చేయి. అప్పుడు బిగ్ బాస్ అన్న ఇది కూడా లేదు, టాపిక్ కూడా లేదు.
మా చెల్లికి ఏంటంటే ఎప్పుడు చూసినా నాకు క్వైట్ ఆపోజిట్ మా చెల్లి. నేను ఫుల్ అందరితో మింగిల్ అయిపోయి, మా చెల్లి క్వైట్ ఆపోజిట్. ఎలాగంటే స్టబర్న్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, కట్టే కొట్టే చిట్టే అన్నట్టుగా ఉంటుంది. ఓకే, జాబ్ తన లైఫ్ అది తప్ప ఇంకా థర్డ్ ఏవియేషన్ డీవియేషన్ కానీ ఏమి ఉండదు. సో మా బావ ఎంకరేజ్ చేశారనమాట, టైం ఇవ్వు, అతనికి ట్రై చేస్తున్నాను కదా, లెట్ ఇట్ బి, ఏమైంది అని చెప్పి మా బావ సపోర్ట్ ఇచ్చేసరికి మా బావ సపోర్ట్తో వెళ్ళాను. అలాగే మా బావ సపోర్ట్ వల్లే లక్కీగా బిగ్ బాస్ వచ్చింది. సో బిగ్ బాస్ జర్నీ అలాగ వెళ్ళిపోయింది అలాగా. సో ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పింది మా బావకే, బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యని చెప్పి ఫస్ట్ నేను కాల్ చేసింది మా బావకే. అంటే నిజమా జోకా అని ఫస్ట్ నమ్మలా. ఫస్ట్ చాలాసేపు తర్వాత ఆయన ఇంకా మొత్తం అంతా ఇంకా ఆయన ఫుల్ ఎంజాయ్ చేశారు ఆయన కూడా. సో మీ ప్రాపర్ పుట్టి పెరిగింది ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు కదా. సో అలా అంటే అయ్యా పుట్టింది విజయవాడ, 3 years ఉన్నాను. మళ్ళీ పెరిగింది చెన్నై, ఒక 8 to 9 years అక్కడ చెన్నైలో ఉన్నాము. మళ్ళీ అగైన్ విజయవాడకి వచ్చాము. స్టడీయింగ్ అంతా ఎక్కడ? అదే చెన్నైలో కొన్ని రోజులు చదివాను, అదే కొన్ని ఇయర్స్. చదవకుండా స్కూలింగ్ కొన్ని సంవత్సరాలు చెన్నైలో అయింది. తర్వాత విజయవాడకి వచ్చాను. విజయవాడలో ఒక 2 years స్కూలింగ్ మళ్ళీ విజయవాడలో చేశాను. తర్వాత రాజమండ్రికి వెళ్ళాను. రాజమండ్రిలో ఒక 10th class, ఎందుకంటే మనం క్రికెట్ ప్లేయర్ చిన్నప్పుడు ఎక్కడ స్కూల్లో కూర్చొని క్రికెట్ గురించి ఆలోచించాను. ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో మధ్య క్లాస్లో కూర్చొని నేను చదువుకునేవాను కాదన్నమాట. టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు సచిన్ 4 కొట్టాడా, లేకపోతే ధోని 6 కొట్టాడా, ఈ బుక్ తీసి ఇలా చూస్తూ కూర్చున్నాను అనమాట. ఇలా ఉంటే 10th నామం పెడతా అని చెప్పి మా అమ్మ భయంతో రాజమండ్రి పంపించింది. అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ మా అన్నయ్య. ఓకే, అక్కడికి వెళ్ళి 10th కోసం ఓన్లీ 10th కోసం రాజమండ్రి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కొంచెం ఊహ తెలిసింది ఏం చేయొచ్చు మనం. అందుకే మా 10th class మా స్టూడెంట్స్ అందరూ, మా క్లాస్మేట్స్ అందరూ లెజెండ్స్. మొత్తం మారి తేరిందంతా లెజెండ్స్ వాళ్ళంతా. అంటే నేను 10th లో ఎవరైనా అమ్మాయి హాయ్ అని చెప్తే రామానుజన్ లాగా భయపడుతుంటాను. వాళ్ళందరూ లెజెండ్స్ అప్పటికి. ఇప్పుడు వాళ్ళు దూచుకుని వెళ్ళిపోయారు అనమాట. అప్పటికి 10th class లో నేను చేయొచ్చా అని చెప్పి నాకు ఒక భరోసా ఇచ్చారు వాళ్ళు. అరే ఇట్లా కాదు, ఇలా ఉండొచ్చురా మనం, పర్లేదురా, బొక్క భయపడాల్సిన పని లేదని. కట్ చేసి చూస్తే మా అన్నయ్య ప్రిన్సిపల్ దోల పనులు చేసిన ప్రతిసారి దొరికిపోయేవాడిని, నేను దొరికిపోయేవాడిని, వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. ఫస్ట్ నన్నే వేసుకునేవాడు ఫుల్గా, క్లాస్ లో పటా కొట్టేవాడు మొత్తం. ఇంకే అలాగా ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంక చేజాడిపోయాను మొత్తం అంతా. ఇంకా భయపడేది లేదని చెప్పి కరెక్ట్గా కాలేజ్, అమ్మాయిల కాలేజ్ ముందే నుంచొని కావాలని కటింగ్ చేయడం, సైకిల్ వేసుకొని అటు ఇటు టిప్పు తిరగడం, ఏం చేసేవాళ్ళం. ఇంకా అలా మొత్తానికి ఆరితేరి అట్లా అలా వచ్చేసాం. ఎక్స్పర్ట్స్, లెజెండ్స్ అయ్యాం దాంట్లో. ఇప్పుడు లెజెండ్స్ అవ్వాలి అది. సో మొత్తానికి లెజెండ్ కాదు, లెజెండ్. అదే నా ముందు కూర్చున్నాడంటే భయం వేస్తుంది. లెజెండ్ చెప్పే కదా, ఐఎమ్ ఏ మోడల్, ఐఎమ్ ఏ ప్లంబర్, ఐఎమ్ ఎన్ యాక్టర్, ఐఎమ్ డాక్టర్, వై నాట్, వాట్ నాట్. సో మొత్తానికి 10th class అక్కడ, ఫస్ట్ క్లాస్ ఇక్కడ, తర్వాత బ్యాక్ క్లాస్ అక్కడ అన్ని తిరిగాను. బెంగళూరులో ఏమో మోడలింగ్ చేశాను. సో అన్ని చోట్ల తిరిగాను. అసలు మొత్తం ఎడ్యుకేషన్ ఏమైపోయింది అదన్నా చెప్పు కనీసం. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశాను, చెప్పుకోవడానికి ఎంబీఏ ఉంది. సిఏ కోర్స్కి వెళ్ళాను. సిఏ కోర్స్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డా. ఎంట్రన్స్ పాస్ అవ్వడానికి కష్టపడ్డా. ఎంట్రన్స్ పాస్ అయ్యా, దాని తోపు అనుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ సిఏలో ఇంటర్ కోర్స్ ఉంటుంది, ఐపీసీసీ అంటాం. అది ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోయింది, ఎంబీఏ 2 years సబ్జెక్ట్స్ మొత్తం కలిపి ఇందులో ఒక చాప్టర్. అప్పుడు అర్థమైంది, అవును అమ్మ ఎంబీఏలో సబ్జెక్ట్ లేక ఇది ఎక్కడ అని చెప్పి నమస్కారం పెట్టేసి సిఏ కూడా మన వల్ల కాదు సిఏ, థ్యాంక్ యూ ఫర్ ఇన్ని రోజులు నాకు 3 years నాకు బుద్ధి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి సిఏ నుంచి తప్పించుకొని ఏదో జాబ్కి వెళ్ళిపోయాను. అలా జాబ్ చేస్తూ మోడలింగ్ చేసుకుంటూ అలా నెట్టుకుంటూ ఇక్కడ వచ్చాను. ఓకే, మొత్తానికి నెట్టుకుంటూ రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి విజయవాడ, చెన్నై, రాజమండ్రి, బెంగళూరు. అదే స్టార్ట్ అయిందంటే రాజమండ్రి స్టార్ట్ అయింది. లెజెండ్స్ కదా అంతా. అదే ఇప్పటికీ రాజమండ్రికి వెళ్తే లెజెండ్స్ వస్తారు మనం కలవడానికి. పాల్ ప్రవీణ్ అని చెప్పి ఒక లెజెండ్ ఉంటాడు, పాల్ ప్రవీణ్. రాజమండ్రిలో ఈ పేరు వెంటనే చాలా మంది అమ్మని అమ్మ వాడా వద్దు వెళ్ళిపోండి అంటాడు. అలాంటి లెజెండ్ పర్సనాలిటీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్నా. పాల్ ప్రవీణ్ వల్లే నాకు తెలిసింది, నాకు మొత్తం తెలిసిందంతా నేర్పించిందే ఆడు. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, మూవీ ఏదో చేసావు కదా? చేసాను అంటే మూవీ అంటే
కొత్త టీం కదా, సో కంప్లీట్ అయిందా మూవీ అసలు? కంప్లీట్ అయితే అయింది. సో కొన్ని దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో జస్ట్ టేకింగ్ ఏ మూవీ టీం తీసుకుంటుంది అది. అంటే నేను ఫస్ట్ మూవీ అయిపోయాక అండర్స్టాండింగ్ వచ్చింది, అంటే బ్లైండ్గా వెళ్ళిపోకూడదు మూవీస్ కంటే, వీ హ్యావ్ టు డూ సంథింగ్ మచ్ మోర్, అంటే ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకుని ఒక బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే కొంచెం బెస్ట్గా చేయొచ్చు అని చెప్పి నౌ ఐమ్ డూయింగ్ దాట్. ఓకే, అంతే. బ్లైండ్గా వెళ్ళిపోయి ఒక మూవీ తర్వాత నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆబ్వియస్లీ, అంటే ఒక దెబ్బ పడితే ఫేస్ మీద ఒక దెబ్బ పడితేనే కదా నెక్స్ట్ టైం వాడు తప్పు చేయకుండా ఉంటాడు. సో నాకైతే అర్థమైంది, ఓకే మూవీ అంటే బ్లైండ్గా వెళ్ళిపోయి ఆషమాషి పని కాదు. మూవీ అంటే ఎంతో బిజినెస్. అందుకే మూవీ అంటే ఎందుకు మూవీ స్టార్స్ అంత పెద్ద స్టార్స్ ఇప్పుడు చిరంజీవి గారికి చూస్తే జనాలు ఎందుకు అంత ఇష్టపడతారంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఎవరు పడితే వచ్చి యాక్టర్ అయిపోయి పెద్ద స్టార్ అయిపోతారంటే ఎవరి వల్ల కాదు, దానికి ఒక సపరేట్ బ్యాక్ అండ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టపడితే కానీ అవ్వదు. సో నేను అది తెలుసుకుని ఈ 2-3 years ఏం చేస్తానంటే అదే వర్క్లో కూర్చున్నాను అనమాట. కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ సచ్ థింగ్స్. సర్టెన్ పాయింట్ ఐ బిలీవ్ దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ బెస్ట్, ఎదర్ ఇన్ రైటింగ్ ఎదర్ ఇన్ యాక్టింగ్, సంథింగ్ ఏదో ఒకటి నేను మంచిగా చేస్తానని చెప్పి నమ్మకం అయితే ఉంది. సో దాని మీద వర్క్స్ నేర్చుకున్నాను అన్ని. అంటే ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ షూటింగ్ అవుతున్నా సరే, ఒక డైరెక్టర్స్ నాకు పరిచయం ఉంటే వచ్చి వెళ్ళి వర్క్ నేర్చుకున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఒకటి. వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని ఎలాగా వాళ్ళ ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఎలా ఊహించుకున్నా, ఒక డైరెక్టర్ అనేవాడు ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు, ఎలా ఊహించుకుంటున్నాడు సబ్జెక్ట్ని, ఎలాగ అతను ఆ యాక్టర్ని ఎలా చూపిద్దాం అనుకుంటున్నాడు. ఓకే, అది తెలుసుకొని అంటే నాకు నాలెడ్జ్ పెరుగుతుంది దానివల్ల. సో మొత్తానికైతే అలా వర్క్ నేర్చుకుంటేనే ఎవరైనా, ఇప్పుడు నువ్వైనా సరే ఈజీగా యాంకర్ అయిపోవు. నువ్వు చేసుంటావు, 10 మంది చూసుంటావు, ఆ తర్వాత నువ్వు ట్రై చేస్తూ ఒక్కొక్క మెట్టు తెచ్చుకొని ఇప్పుడు ఇలాగ వచ్చావు. సో అంతే, ఇది కూడా అంతే. మొత్తానికి ఎప్పుడైనా అన్నీ తెలుసుకొని వస్తేనే బెటర్ అంటావు. ఎందుకంటే సడన్గా అడుగు పెట్టేసి నేను హీరోయిన్ అయిపోతా లేకపోతే నేను హీరోయిన్ అయిపోతా అంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో చాలా బ్యాక్గ్రౌండ్ ఇంత చేసి వచ్చి ఇప్పుడు ఒక నేమ్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ అంటే చెప్పకూడదు, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు మోస్ట్ స్టార్ అంటే అందరూ ఇష్టపడే హీరోయిన్ ఇప్పుడైతే ఉందో, ఆమె ఒకప్పుడు మోడలింగ్ మాతో పాటు చేసింది. ఐ సా హర్ స్ట్రగుల్స్ యాజ్ వెల్. అంటే ఆమె బెంగళూరులో ఉండేది, చిన్న మూవీస్ చేసింది, బెంగళూరులో మూవీస్లో చేసింది, కన్నడ మూవీస్ చేసి అంటే నాతో పాటే మేమంతా కలిసి మోడలింగ్ చేసాం అప్పుడు. అలాగే మేమంతా ఫ్రెండ్స్, అప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అలా చేసుకుంటూ వచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో ఒక స్టార్డమ్ అనుభవిస్తుంది. ఆ అమ్మాయి ఏజ్ చిన్నదైనా సరే ఇప్పుడు స్టార్డమ్, బీభత్సమైన స్టార్డమ్ వచ్చింది అమ్మాయికి. సో అదే ఎవరైనా సరే ఎంత పెద్ద వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయడం కాదు, లెర్నింగ్ ప్రాసెస్లో నువ్వు నీ లెర్నింగ్ ప్రాసెస్ నీకు చెప్పేస్తుంది, లైఫ్ చెప్పేస్తుంది వాట్ ఈస్ బెస్ట్ వాట్ ఈస్ నాట్, ఇది మంచిగా ఉంది ఇది బాగాలేదు అని చెప్పి నీకు లైఫ్ ట్రాక్ చెప్పేస్తుంది అనమాట. నువ్వు లైఫ్ ట్రాక్ నమ్ముకోవాలి ఎప్పుడైనా సరే. నువ్వు బ్లైండ్గా ఏంటంటే నీకు ఏదో ఒకటి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నువ్వైనా సరే బిగ్ బాస్ నీకు వెళ్ళి వచ్చిన వెంటనే ఆ బిగ్ బాస్ నాకు ఏముంది కానీ టక్కన నువ్వు నేను ఏదో సంథింగ్ క్రియేట్ చేశానని చెప్పి అనుకుంటే అది అవ్వదు. చెప్పాను కదా, బ్లైండ్గా ఏదైనా స్టెప్పింగ్ చేసేస్తే అయిపోదు. వీ హ్యావ్ టు డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే మూవీస్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్స్ చాలా ఉంటాయి, డైరెక్టర్స్ కానీ అందరూ ఇంపార్టెంటే, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్, డిస్ట్రిబ్యూటర్స్, ఎవ్రీవన్ అందరూ ఉండాలి. ఏదో నాకు ఒక యాక్టర్ ఉంది నేను చేసేస్తాను మూవీ అని చెప్పేస్తే అయిపోదు. ఓకే, మూవీ చేసేస్తావు, మూవీ రిలీజ్ చేస్తావు, బ్యాక్ అండ్ ఒక ప్రొడ్యూసర్, మంచి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ ఉండాలి వెనకాల. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, స్ట్రాంగ్ అంటే థియేటర్కి వెళ్ళాలంటే కొన్ని ఓటీటీకి వెళ్ళాలని సరే ఓటీటీ స్ట్రీమింగ్ నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ అని ఓటీటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, చాలా ఉంటాయి ఇందులో. నాట్ ఈజీ థింగ్స్ కాదు ఇవంతా. ఏదన్నా అంటే జనరల్గా చెప్తున్నా, ఎవరైనా అంటే నా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ ఎవరికైనా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే బ్లైండ్గా వచ్చేయకండి, డూ సమ్ వర్క్, బ్యాక్ అండ్ వర్క్ చేసుకొని కొంచెం టైం పట్టింది, ఆబ్వియస్లీ టైం పట్టింది. దేనికైనా ఇది ఈజీ కదా. ఇప్పుడు ఓన్లీ స్టార్ట్ అయిపోవాలంటే ఎవరు ఇప్పుడు చిరు సార్ నాకు ఎందుకు ఆయన అంటే నాకు బాగా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఎవరికైనా సరే నా ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సరే ఏ హీరో ఇష్టం చిరంజీవి అని చెప్పేవాళ్ళు అందరూ. మేము చిరు అనుకుంటాం, మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అని అంటే తక్కువ చిరు అనుకుని మేము చిరు ఫ్యాన్స్ అని చెప్పి మాకు అలాగ అనుకుంటాం. సో ఎవరైనా సరే ఎందుకు ఆయన ఎంత ఇష్టపడ్డాడంటే ఆయన కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు ఆయన ఒక వృక్షం అయ్యారు ఫ్యామిలీకి. ఇప్పుడు రామ్ చరణ్ అన్న అంత స్టార్డమ్ వచ్చినా సరే ఆయన ఏమంటారు,
మా నాన్న ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇంత వచ్చానని చెప్పి. సో ఆయన తెలియకుండానే ఆయన చాలా పెద్ద ఇదైపోయారు అనమాట, ఒక ఇండస్ట్రీకి పెద్ద అయిపోయారు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద హీరో ఎవరంటే ఫస్ట్ పేరు వచ్చేది ఆయన పేరే. ఒక 3 decades 4 decades అనుకుంటా ఆయన ఏలుకుంటూ వచ్చారు. ఇట్స్ నాట్ అంటే ఆయన ఎంత కష్టపడి వచ్చారంటే ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో. ఫస్ట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా అలా వచ్చుతూ తర్వాత ఒక టాప్ లెజెండ్ అయ్యానని చెప్పి. సో అలాగా, సో మేము అలా కొంచెం వర్క్స్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి నేను కూడా అలా ట్రై చేస్తున్నాను. ఓకే, మొత్తానికైతే ఇలా ఉంది, అలాగే ఉంది, అలానే ఉంది, అలానే. ఓకే, సో నీకు బాగా అంటే ఒకవేళ ఎవరికైనా మళ్ళీ ఫ్యూచర్లో ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు చెప్పు? అదే అది ఎలా ప్రిపేర్ అవుతాం దాంట్లో ప్రపోజల్ ఆటోమేటిక్గానే అయిపోతాయి. అవునా? ఓకే, ఫస్ట్ ప్రపోజల్ ఎలా చేసావు మరి? చెప్పే కదా, బిగ్ బాస్లో చెప్పాను కదా, సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాను ఒక అమ్మాయికి. దొబ్బే అనింది, బ్లాక్ చేసింది, అంతే. అది స్కూల్ టైమింగ్ ఆర్ కాలేజ్ టైంలో అంతే. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి చెయ్యి. ఇప్పుడు సైకిల్ మీద ప్రపోజ్ చేయనా? ఇప్పుడు ఇక్కడ చేయడం కాదు, ఒకవేళ చేస్తే ఎలా చేసావు అని అడుగుతున్నా. ఎలా చేస్తాను? నోట్తో చేస్తాను. అంటే ఇప్పుడు అంటే ప్రపోజల్ చేసి వస్తే చేసేస్తాను, నాకు భయం లేదు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలను దట్ ఐ లైక్ యూ అని చెప్పి. ఓకే, ఐ లైక్ యూ ఆడియన్స్కి. ఇప్పుడు ఆడియన్స్ కాదు, ఏ అమ్మాయి అయితే నాకు ఇష్టం ఆ అమ్మాయి ఐ లైక్ యూ బాగా. అంటే ఇప్పుడు ఎక్కువ బాండింగ్ ఇప్పుడు మీ కంటే అంటే మీ సీజన్లో బాగా నీ క్లోజ్ ఎవరు? క్లోజ్ ఇప్పటికీ క్లోజ్, ఎప్పటికీ క్లోజ్ ఉండే అంత బాండింగ్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ క్లోజ్ అంటే చెప్పుకునేది అయితే అదే కాజలక్క రవణ ఎదురైతే క్లోజ్ ఉంటారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెనెవర్ ఎక్కడైనా కనిపించినా సరే, ఎక్కడైనా ఫోన్ చేసి ఏదైనా ఉన్నా సరే, మేము రవణ నేనైతే రెగ్యులర్ క్రికెట్ ఆడుకోవడం ఏం చేస్తాం. కాజలకి ఏదైనా ఉన్నా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే షేర్ చేసుకోవడం, నాకు నాకు ఏదైనా ఉన్నా సరే అక్కకి చెప్తాం, ఏదైనా నీడ్ ఉన్నా సరే వెంటనే అక్క నాకు చేయడం, ఆ నీడ్స్ సపోర్ట్ చేయడం అన్నీ చేస్తుంది. సో ఈవెన్ రవి అన్న యాజ్ వెల్ కొంచెం సపోర్టివ్గా ఉంటాడు నాకు ఎప్పుడు. సో నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏదైతే బాండింగ్ అయితే ఉంటుందని అనిపిస్తుంది, నాకైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఇది కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఉంటుంది. ఇక్కడ అంటే నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు బాగా ప్రాణంగా ఉంటారు కొంతమంది. సో వాళ్ళతో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే, సో బాగా ఇష్టమైన హీరో ఎవరు? అంటే పవర్ స్టార్ ఆబ్వియస్లీ. ఆయన మించిపోయి ఆయన ఫస్ట్. అంటే ఆయన తెలియని ఒక వైబ్ అంతే, పవర్ స్టార్ అనేసరికి ఒక వైబ్ అంతే. చిన్నప్పటి నుంచి కరాటీ ఆయన చూసి కరాటీ నేర్చుకుని, తమ్ముడు మూవీ చూసి కరాటీ స్టార్ట్ చేశాను అనమాట. సో కరాటీ నేర్చుకొని ఆ తర్వాత ఆ కరాటీని మళ్ళీ ఎక్కడ విన్నా, చిన్నప్పుడు తెగ ఫైటింగ్ అట్లా ఇష్టపడిపోయామని. తర్వాత దాన్ని ఫైటింగ్ చేయకూడదని చెప్పి ఇంకా అవి కూడా ఆపేసుకున్నాం. గొడవలకి ఇప్పుడు కంప్లీట్ గొడవలకి వెళ్ళకూడదని చెప్పి సేవే కూర్చున్నాం, గొడవలకి వెళ్ళాం మేము. సో అలాగా తర్వాత అడవి శేషు అన్న ఇష్టం, మళ్ళీ అడవి శేషు అన్న, రానా అన్న ఇష్టం. రానా అన్న కూడా మంచి స్క్రిప్ట్స్ బాగుంటాయి ఆయన కూడా. సో యాక్టర్స్ వైజ్ వీళ్ళిద్దరు అంటే ఇష్టం. పవర్ స్టార్ ఇస్ లైక్ ఎంటైర్ లైఫ్ ఆయనకి అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు బాగా డాన్స్లో తీస్తున్నావు కదా, అది కూడా విన్నా నేను. డాన్స్ రాదండి, ఏదో ఫ్లూక్లో అయిపోయింది అది. అది ఏదో అందరికి నచ్చేసింది, అందరు మెచ్చుకున్నారు. ఏదో ఫస్ట్ టైం ఒక నాన్ డాన్సర్ సడన్గా డాన్స్ ఇచ్చేసరికి అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నీకు డాన్స్ రాదు కదా? సీరియస్ ఇప్పుడు రాదు డాన్స్? ఇప్పటికీ రాదు, ఇప్పటికీ చెప్తున్నాను అదే, నాకు డాన్స్ రాదు. బట్ ఏంటంటే అలా కలిసి వచ్చింది అంటే. కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా వాళ్ళు, అందుకే కదా డాన్స్ రానోడికి సబాస్ రా అంటే ఎవరికి ఎమోషనల్ అవుతారు కదా, అలా ఎమోషనల్ అయిపోయి అంతే. నువ్వే ఎమోషనల్ అయ్యావు అండ్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం. చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు నన్ను ఇష్టపడి అంటే పర్సనల్గా తెలుసు, జడ్జెస్కి నేను పర్సనల్గా బాగా తెలుసు. సో అందుకు నా క్యారెక్టర్ వైజ్ అంటే నేను జనరల్గా అందరితో బాగా ఫ్రెండ్లీగా అందరికి హెల్ప్ చేస్తుంటా అని చెప్పి వాళ్ళ పాయింట్ చేసి మనం చెప్పారు, ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి, మంచి క్యారెక్టర్ అని చెప్పి. సో అది నాకు కొంచెం బాగా మనసుకి తగిలి
థ్యాంక్స్ అని చెప్పి అలా వచ్చినాయి పశుపాలు అంటారు కదా అలా కానీ అసలు అది బాగా వైరల్ అయిపోయింది కదా అసలు వైరల్ video. అయింది బాగా అసలు జనాలకి మామూలుగా లేదు నచ్చింది. అసలు మొన్న తిరుపతికి వెళ్ళా దర్శనానికి, ఆ. అక్కడ అందరూ వచ్చి భయ్యా డాన్స్ ఎరగదీసావు భయ్యా, అసలు ఏంటి భయ్యా డాన్స్, అసలు మాస్ సాంగ్ ఎరగొట్టేసావు భయ్యా అప్పుడు లోపల అనిపిస్తుంది అరే నాకేం రాదురా డాన్స్ అంతా అని లోపల ఏమన్నా, భయ్యా నువ్వు డాన్సర్ భయ్యా అని అంటున్నాడు. నేను డాన్సర్ ఏంటారు బాబు, ఓకే ఫైన్, వాళ్ళు ఇచ్చిన బిడ్డతో కాపాడుకుందాం, అయ్యా ఐ డాన్సర్ అనుకుంటాం కానీ లోపల అది సడన్ గా వచ్చి రేపు నెక్స్ట్ ఈవెంట్ లో డాన్స్ అయిపోయా అంటే సాంగ్ పెట్టాడు అనుకో, నేను వేసాను చూడు ఒక డాన్స్ లో, డాన్స్ మర్చిపోయి స్టెప్ మర్చిపోయి ఏది చూస్తున్నా అటు చూస్తున్నా, పక్కన అమ్మాయిలు అందరూ డాన్స్ చేయమంటే యా సూపర్ సూపర్ అంటున్నాం కానీ మనకి అవును మనకి డాన్స్ రాదు. వస్తుంది వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఎవరికైనా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా చేసేయమంటే ఏం. ఇప్పుడు అది ప్రాక్టీస్ చేసే కదా వేసావు, ప్రాక్టీస్ చేయకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే కుర్చీని మడత పెట్టేసి అదే చేస్తున్నా కదా, ఇట్లా కంపెనీ అన్ని వాళ్ళు అనుకుంటే పంపించి బయటికి అంటారు. ప్రాక్టీస్ చేసి బాగా కొంచెం కొద్దిగా గొప్ప వేసాం కాబట్టి ఆయన కొద్దిగా గొప్పకి కొంచెం నెక్స్ట్ టైం బాగా వేస్తామని ఇంకొంచెం బూస్టప్ ఇచ్చారు. అంతే, అదే మొత్తానికి అయితే డాన్స్ అలా ఇరగదీస్తున్నాం అన్నమాట. ఇరగదీస్తున్నాం, నాకు తెలియకుండానే మోస్ట్ వ్యూస్ వెళ్ళిపోయింది, మోస్ట్ హైయెస్ట్ వ్యూస్ వెళ్ళిపోయింది అది. సో జనాలందరికి కూడా బాగా ఇష్టపోయి బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది అది. సో థ్యాంక్స్ టు దాట్, అండ్ థ్యాంక్స్ టు కవిత అండ్ కుమార్ మాస్టర్, ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్. ఓకే, సో నువ్వు కూడా ఫ్యూచర్ లో డాన్స్ చేసే నాకు కూడా రాదు జస్ట్ చేస్తారు, అందుకే రాదుగా ట్రై చేయి నువ్వు కూడా. నాకేం రాదు అంతా, నీకు సేమ్ ఎట్లనో యాజ్ నాకు కూడా అంతేం రాదు. వెరీ నైస్. మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా నేర్పిస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ, ఎందుకంటే నాకు అప్పుడు వస్తుంది, నేర్పిస్తే వస్తుంది కానీ. వెరీ గుడ్. బట్ నేర్పించకుండా అయితే ఆటోమేటిక్గా వేయడం అన్నది నాకు రాదు. సో అది మ్యాటర్. నేర్పిస్తావు నువ్వు? నేనా? నాకే రాదు, ఇంకో నేర్పించాలి. అప్పుడే ఫన్నీ ఉంటుంది అది. ఫన్నీ ఉంటుంది. అప్పుడు స్టేజ్ మీద మనం ఒక పర్ఫార్మ్ చేసినాం అనుకో, అప్పుడు స్టేజ్ ఎరిగిపోయేలాగా ఉంటుంది. సరే అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంతమంది నేను ఎంకరేజ్ చేసి బయటకు పోయినా ఆ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా డాన్స్ ఇంకా బాగా ఇరగదీసే ఏమన్నా ఉందా? అంటే చిన్నప్పటి నుంచి మనకి డాన్స్ పెద్దగా ఇష్టం ఉండదండి. మా చెల్లి మంచి డాన్సర్, బట్ మనకి డాన్స్ చిన్నప్పుడు చిరాకు అనమాట. ఫస్ట్ నేను ఒక స్టెప్ నేర్చుకుంది ఏంటి, ప్రాపర్గా చేసింది ఏంటంటే, మా చిరు గారిది వీణ స్టెప్ ఉంది కదా, అది చిన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అది ఒకటి వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళినా సరే, సింపుల్ చెప్తాను చూడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే అదే చెప్పేసేవాడిని. సాంగ్ వచ్చేసరికి ఏదో మాస్ సాంగ్ పెట్టాడు ఇంకో అదే చెప్పేసేవాడిని. క్లాస్ సాంగ్ పెట్టాను సరే ఇంకో ఒక సాంగ్ ఉంది ఏదో సాంగ్ మర్చిపోయి, అప్పుడు మన భూమిక గారిది ఒక మూవీ సాంగ్, అది అది కొంచెం ఆర్ఫన్ స్కూల్ గురించి ఒక సాంగ్, రవితేజ గారి హీరో అనమాట, ఆటోగ్రాఫ్ మూవీ. ఓకే, ఆ సాంగ్ కాలేజ్ అది కదా, ఏదో సాంగ్ సాడ్ సాంగ్ అమ్మా, తెలియకుండా ఆ స్టెప్ వచ్చింది నాకు. ఆ స్టెప్ వేస్తా, ఇది చిన్నప్పుడు వేస్తే ప్రతి ఒక్కరు నవ్వుతున్నాడు, ఏంటి ఆ స్టెప్ ఏంటి, ఆ సాంగ్ ఏంటండి. ఆ సాంగ్ బాగా పాపులర్ సాంగ్ అబ్బా, పేరు మర్చి స్ట్రైక్ అవుట్లా సాంగ్, మౌనంగా ఎతగమని. ఆ సాంగ్కి నేను ఏం చేశాను సార్, స్టేజ్ ఎక్కిపోయి నాకు డ్యాన్స్ అదే డ్యాన్స్ కదా, అందరూ అంటే ఫ్లోలో వేస్తున్నాను అనమాట సాంగ్స్, నేను డ్యాన్స్ వేయాలేమో ఇప్పుడు అని చెప్పి నేను ఆ స్టెప్ వేసేస్తాను అనమాట. ఇలాగా ప్రతి ఒక్కరు నవ్వు, బుద్ధి ఉందా నువ్వు ఆ స్టెప్ వేస్తావు ఏంటి, ఆ సాంగ్ ఏంటి, నువ్వేం చేస్తావు, నాకు తెలియదు డ్యాన్స్ నాకు రాదు, ఇది వేసేస్తే నాకు అదొక స్టెప్ వచ్చి అని చెప్పి. తర్వాత ఏంటంటే ఇంకోసారి పంజాబీది ఒక సాంగ్ చూసా, పంజాబీది ఏదో ఆల్బమ్ సాంగ్, అది ఇలా అని చెప్పి ఒక స్టెప్ సాంగ్ మొత్తం అదే స్టెప్ వేస్తుంటాడు ఎవరైతే యాక్టర్ ఉన్నాడో ఆ ఆల్బమ్ సాంగ్. నేను సేమ్ అంతే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే స్టెప్ వేసాను అనమాట. ఇదేనా ఈ తప్ప ఇంకేం రాదా అని చెప్పి, బాబా ఇదేంటని చెప్పి ఇంక డ్యాన్స్ పట్టుకోకూడదు అని చెప్పి అప్పటి నుంచి డ్యాన్స్ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్లో వెళ్తే స్టేజ్ రోజున అప్పుడు ఒకసారి డ్యాన్స్ చేశాను. ఆ డ్యాన్స్ కూడా చెప్పా కొరియోగ్రాఫర్కి, అన్న ఇంతే వచ్చు, ఇదే చేయగలను, ఇలా లెగ్ పెట్టి ఇలాగ అన్నాం, చెయ్యిలో పెట్టి కిందకి ఇలాగ అన్నాం, అంతకు మించి ఇలా మూమెంట్స్ కింద పైకి మూమెంట్స్ వద్దు అంటే పాప ఆయన కూడా మంచి కొరియోగ్రఫీ చేశాడు. అక్కడ నెట్టుకొచ్చా, దిగిలో అలా కాదు కదా, దిగిలో కింద పడిపోయి దొల్లేయాలి, పైకి లెగిసిపోవాలి అని చేయాలి కదా, దొరికిపోయా. సో అది మొత్తానికి అయితే చిన్నప్పుడు అందరూ వీణా స్టెప్ వేసేవాళ్ళు కదా అసలు. నువ్వు వేసేదాన్ని ఉంటావా? నేను కూడా వేసేదాన్ని, అందుకే చెప్తున్నా. అప్పుడు చిన్నప్పుడు అదొకటే స్టెప్, చిరంజీవి గారు అంటే స్టెప్ అదే ఇంకా అందరికి. అప్పుడు సెన్సేషన్, అసలు బద్దలు కొట్టుకొని పోయేది అసలు. సో నువ్వు నార్మల్గా కృష్ణుడు భక్తుడు అని విన్నా నేను, సో దాని గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పచ్చు కదా. అంటే స్టోరీ కాదు, నేను స్క్రిప్ట్ ఒకటి ఎవడో రాస్తున్నా, అంటే కృష్ణుడి గురించి. కృష్ణుడి గురించి అంటే
ఫ్యూచరిస్ట్ ఎలిమెంట్ అంటే 2036లో జరిగే ఒక ఎలిమెంట్ మీద రియల్గా నేను భవిష్యమాలిక అనే బుక్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ బుక్ని ఎప్పటి నుంచో చదువుతున్నా. మా అంటే నేను కొన్ని ఫాలో అవుతాను కొన్ని థింగ్స్. సో నేను కొన్ని తెలుసుకుని కృష్ణుడి గురించి అంటే మనం చూసే కృష్ణుడు వేరు, జనాలు చూసే కృష్ణుడు ఒకలాగా అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నన్ను నేను అనుకుంటున్నాను, ఒక 10 మంది అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తూ 10 మంది అంటే దే కంపేర్ విత్ లార్డ్ కృష్ణ. అది రాంగ్ థింగ్. ఎందుకంటే కృష్ణుడు ఏంటంటే 10 మంది 16,000 మంది గోపికలు ఉన్నారు అంతా. అంటే అది ఏంటంటే యాక్చువల్ రీజన్ ఏంటంటే కృష్ణుడిది ఇది అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇది ఆ 16 మంది వైఫ్స్ ఉన్నాయి కదా, 16,000 వైఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే పూర్వం ఒక రాజు ఉండేవాడు, ఈసారి రాక్షసుడు. ఆ రాజు ఏంటంటే దండయాత్రకి వెళ్ళి అన్ని రాజ్యాల్లో ఓడించి అక్కడ ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళ వైఫ్స్ని కూతుర్లందరినీ బలవంతంగా రేప్ చేసి హీ మేడ్ లైక్ సెక్స్ స్లేవ్స్. వాళ్ళ కింద 16,000 మంది సెక్స్ స్లేవ్స్ కింద అది ఏం చేశారు, రాజ్యంలో లాగేసుకొని వచ్చి బలవంతంగా వీళ్ళందరినీ తన సెక్షువల్ థింగ్స్కి తన బానిసల్లా తయారు చేశారు. ఈ టైంలో కృష్ణుడు వెళ్ళి అతను చంపుతాడు, ఆ నరకాసురుడు రాక్షసుని చంపుతాడు. చంపేసినప్పుడు ఈ 16,000 అమ్మాయిలు ఏమంటారంటే ఏడుస్తారు కృష్ణుడు చూసి. ఏమంటాడంటే అప్పుడున్న సొసైటీ ఎలాగంటే జనాలు ఓన్లీ యాక్సెప్ట్. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో తిరిగిందంటే దే విల్ ట్రీట్ దెమ్ యాస్ ఎ ప్రాస్టిట్యూట్ అప్పుడున్న సొసైటీ. సో కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏడుస్తారు, కృష్ణ ఇలాగా నన్ను యాక్సెప్ట్ చేయడం, మమ్మల్ని కూడా చంపేసే, లేకపోతే మేము చచ్చిపోతాం ఆత్మ చేసుకుంటాం అంటే కృష్ణుడు ఏమంటాడంటే అలా కాదు, సొసైటీకి నేనే మీ హస్బెండ్ అని చెప్పనని చెప్పి ఈ 16 మందికి కృష్ణుడు ఏం చెప్తాడు, ఐఎమ్ యువర్ హస్బెండ్, ఓకే మీ అందరికి నేను వివాహం చేసుకుంటానని చెప్పి కృష్ణుడు వాళ్ళ సొసైటీ అందరికి ఒక నేమ్ ఇచ్చాడు. వాళ్ళందరికీ ఏంటంటే మీ అందరు నా మనుషులు అని చెప్పి. దట్ అలా ఏంటంటే కృష్ణుడికి 16 గోపికలు ఉన్నారని చెప్తారు, కానీ ద రీజన్ ఏంటో తెలియదు ఎవరికి. బట్ రీజన్ అయితే ఇది, ఎందుకంటే కృష్ణ ఇస్ లైక్ ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఒక న్యాయం జరగాలని చెప్పి కృష్ణుడు పెద్ద మనిషి చేసుకొని వాళ్ళందరినీ దత్తత తీసుకున్నట్టు తప్ప. బట్ వీల్ పీపుల్ ఏమనుకుంటారంటే ఎలా చూస్తారంటే ఆ కృష్ణ అంటే ఈజ్ లైక్ ఫ్లర్టింగ్, అంతతో ఫుల్ ఎంజాయ్ చేస్తా అలా ఉంటారు. ఈవెన్ కంపేర్ చేసినా కూడా ఒకవేళ నాకు అదే అంటే కంపేర్ చేసినప్పుడు ఏమంటారంటే ఎందుకు ఆయనతో కంపేర్ చేస్తారు, అసలు స్టోరీ తెలియదు కదా, తెలియదు మీకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియనప్పుడు వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఈస్ సచ్ అ డైనమిక్ పర్సనాలిటీ. సో కృష్ణుడి గురించి ఇప్పుడు కూడా మేము అడ్మైర్ అవుతున్నాం, మేము ఇప్పటికి ఆయన గురించి తెలుసుకున్న ప్రతి పాయింట్ కూడా అంత ఇన్స్పిరేషన్ ఉంటాయంటే. ఇప్పుడు నా స్టోరీకి ఒక స్టోరీ రాస్తాను, డెఫినెట్గా ఆ స్టోరీ చెప్తున్నాను కదా, చాలా బాగా వెళ్తుంది పెద్దలు. సో లెస్ బికాస్ ఆఫ్ కృష్ణ అదే చెప్తున్నా, ఆ కృష్ణుడి వల్లే ఆ స్టోరీ అంత బాగా వస్తుంది. ఓకే, అంత మంచి పర్సనాలిటీని వీళ్ళు తెలియక చిన్న తెలియక వీళ్ళు ఎవరైనా ఒక అబ్బాయి పోయి ఇంకా 2 అమ్మాయిలతో మాట్లాడినా లేకపోతే అలా అయినా కూడా అరే నువ్వు కృష్ణుడివిరా ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. కృష్ణుడు చనిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ ఇంకోటి కూడా కృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారక మొత్తం మునిగిపోయింది, అది ఎలాగా అని కొంతమంది నాకు రిలీజియస్ నమ్మని వాళ్ళు ఏమన్నారంటే ఎతా చేశారు. అంటే కృష్ణుడు చనిపోతే మొత్తం ద్వారక మొత్తం మూసుకుపోయింది, మొత్తం నాశనం అయిపోయింది ద్వారక మొత్తం, ప్రళయం వచ్చి నాశపోయింది. అంటే కృష్ణుడు చనిపోయిన వెంటనే నాశనం అవ్వాలి, ద్వారక ప్రళయం రాల. కృష్ణుడు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా కృష్ణుడు హార్ట్ అలాగే కొట్టుకుంటుంది అనమాట. అది అర్జునుడికి తెలుసు. అది కృష్ణుడు చనిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యం మీద ఈ ఎవరైతే దండయాత్ర చేస్తారు కదా కొంతమంది వచ్చి వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేసి వాళ్ళందరినీ చంపేశారు కూడా చాలా మందిని. ఇది చాలా మంది తెలియదు యాక్చువల్లీ, చాలా బిహైండ్ స్టోరీ. కృష్ణుడు చనిపోయాక చాలా దారుణాలు లేని ద్వారకా నగరాన్ని మొత్తం నాశనం చేశారు. ఓకే, సో ఇది చాలా పెద్ద స్టోరీ ఉంది కృష్ణుడిది యాక్చువల్లీ. సో చాలా మంది తెలియదు కృష్ణుడు ఇంతే, కృష్ణుడు ఎలా మీరు కృష్ణుడు ఎందుకు అడ్మైర్ అవుతారు, కృష్ణుడు అంటే ఇలా కొంచెం కామెడీ చేస్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ థింగ్, హీఈస్ మోర్ దెన్ ఎనీథింగ్. సో దాని స్టోరీ అయితే ఫస్ట్ అంటే జనరల్గా యూజ్ చేసే పాయింట్ మీద చెప్తున్నాను. ఆ 16,000 మంది ఆయన వైఫ్స్ కింద ఆయన అడాప్ట్ చేసుకున్నారు. దే ఆర్ నాట్ రియల్ వైఫ్స్, దే నాట్ ఈయన వెళ్ళి అందరితో ఫ్లర్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చిన అమ్మాయిలు అయితే కాదు. ఈ 16,000 మంది ఏంటంటే వాళ్ళ అడాప్ట్ చేసుకుని ఈయన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఈయన అడాప్ట్ చేసుకొని వాళ్ళ సొసైటీకి ఒక నేమ్ ఇచ్చారు, దట్ యూ ఆర్ మై వైఫ్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చి వాళ్ళందరినీ అక్కడ సొసైటీలో తిరిగేలా చేశారనమాట. దట్స్ వాట్. అప్పుడున్న సొసైటీ అంటే అప్పుడున్న మెంటాలిటీ వైజ్ జనాలు యాక్సెప్ట్ చేసేవాడు కాదు అమ్మాయిల్ని, అందుకు. ఓకే, సో లాస్ట్ ఒక ఇంత స్టోరీ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావు, ఒక చిన్న చిట్ చాట్ లాగా చేద్దాం. సో నీకు ఇష్టమైన బాగా ఫుడ్
టమాటా మటన్. టమాటా మటన్. ఓకే. అదంటే పిచ్చి. అంటే మా అమ్మ చిరాకు పడుతుంటది. ఎవ్రీ వీక్‌కి కనీసం 2 టైమ్స్ అయినా సరే నేను వండిస్తా మా ఇంట్లో. 2, 3 టైమ్స్ అయినా. సండే కంపల్సరీ వండిద్ది. సండే కంపల్సరీ మమ్మీ వాళ్ళు ఏం వండుకున్నా సరే, చికెనో ఏ వండుకున్నా సరే నాకు మటుకు అది వండాల్సిందే. నాకు అది వండాకే నేను తింటాను. ఇంట్లోకి ఎంత గెస్టులు వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే ఐ డోంట్ కేర్. నా వరకు ఒక పావు కిలో అయినా సరే నా వరకు వండి నాకు వండి పెట్టేసి నువ్వు కావాలి మీరేమైనా వండుకోని అని చెప్పుకుంటా. సో అదంటే పిచ్చి బాగా. ఓకే. ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు అంటే నేను కొంచెం డివోషనల్ అండి. కనిపించే జెస్సీ అయితే ఇలా కాదు. కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. నేను వెళ్ళే ప్లేస్లన్నీ కొన్ని డివోషనల్ ట్రిప్సే ఉంటాయి. ఇఫ్ యూ ఫాలో మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ మై ట్రిప్స్ ఆర్ ఆల్ డివోషనల్. నాట్ లైక్ పబ్బింగ్ ప్లేసెస్ అంత ఇష్టపడను. అంటే పబ్బింగ్కి వెళ్తా బట్ నేను వెళ్ళి తాగను. జస్ట్ నుంచొని అందరినీ ఎంకరేజ్ చేస్తుంటా. ఓకే సూపర్ అని చెప్పి. ఓకే. బాగా ఇష్టమైన హీరో, ఫేవరెట్ హీరో? చెప్పా కదా, అంటే చిరంజీవి గారిని స్టార్ట్ అయ్యి అది పవర్ స్టార్ దగ్గరికి వెళ్ళింది. పవర్ స్టార్ నుంచి అలాగే పవర్ స్టార్ ఉండిపోయారు అక్కడే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు. ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకా అడవి శేషన్ రానా అన్న అంటే బాగా ఇష్టం. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? శామ్, సమంత ఫస్ట్ షూర్. తనే ఫస్ట్ ప్రిఫరెన్స్. శామ్ తర్వాత అనుపమ ఇష్టం మళ్ళీ. యా దిస్ బోత్. ఫేవరెట్ క్రష్? క్రష్ అంటే క్రష్ అంటే వీళ్ళ ఇద్దరిలోనే ఉంటుంది. సమంత మీద ఉంటుంది ఎప్పుడు. అది సమంత అనిపించి అంటే ఫస్ట్ షూర్ వెరీ షార్ట్ స్పాన్లో సమంతతో వర్క్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. శామ్ పెద్ద ప్లానే ఉంది. నాకు శామ్ అంటే ఎంత ఇష్టం అంతే. ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ హర్. ఓకే. మొత్తానికి పెద్ద ప్లాన్ చేస్తున్నావు? చేసేస్తా. చేసుకోవాలి. పెద్ద ప్లాన్స్ ఉంటాయి కదా, అందులో కొంచెమైనా రీచ్ అవుతాం. చిన్నగా ఉంటే చిన్నగానే ఉంటాం ఇంకా. సరే. ఓకే. బాగా అంటే నువ్వు ఏదైనా బాగా కుక్ చేసే ఐటెం ఏదైనా ఉందా? నేను కుకింగ్ నాకు రాదండి. నేను జ్యూసెస్ బాగా చేస్తాను. అదే జ్యూసెస్ ఉంటాయి కదా. కుకింగ్ అడిగా నేను. నాకు కుకింగ్ రాదని చెప్పాను కదా. రాదు నాకు. అంటే కిచెన్లోకి వెళ్ళి నేను చేస్తున్నా అంటే జ్యూస్ తప్ప ఏం చేయలేను. మిక్సీ యూస్ చేయొచ్చు బట్ జ్యూసెస్ మటుకు బాగా చేస్తా. జ్యూస్ బాగా చేస్తావు? మ్యాంగో. ఏమో నా పల్పు తీసి దాంట్లో వేయడం అదే కదా. అదే ఒక్కసారి పల్ప్ తీయడం కాదు, ఒక్కసారి నువ్వు వచ్చి మా ఇంట్లో నాతో నేను చేసిన జ్యూస్ ఒకటి తాగు, నన్ను వదలం. నేను తాగను. మానైతే నీకు అర్మ. సరే ఓరియో షేక్స్ బాగా చేస్తాను. అసలు వద్దు. మానైతే ఓరియో షేక్ బాగా చేస్తా. అండ్ ఇలా కొంచెం లిక్విడ్ ఐటమ్స్ అయినాయి కదా. అంటే మ్యాంగో మటుకు భలే చేస్తా. లాక్డౌన్లో మా ఇంట్లో క్యూలు కట్టారు. అంటే చుట్టుపక్కల మా ఇంటి పక్కన చుట్టుపక్కల నాకు ఏమి షూట్స్ ఒక 4-5 రోజులు లేనప్పుడు వచ్చి అప్పుడు తాగుతాను ఖచ్చితంగా. సో అంత బిజీగా ఉంది చూసారా, అసలు జ్యూస్ తాగే టైం కూడా లేదు తనకి, అంత బిజీ ఉంది యాంకర్. సో ప్లీజ్ ఇలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయండి, ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి. ఇంకొద్దు, వద్దులే. సో నాకు గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి జ్యూస్ తాగుతాను. తాగండి, తాగుదాం జ్యూస్. మళ్ళీ జనాభా అంటారు అంటే తాగుదాం అంటే అఫ్ కోర్స్ అందరికి మైండ్ తట్టేది అదే కాబట్టి, సో అది కాదు. మేము చాలా ఏమంటారు గ్రేప్స్ తో చేసే జ్యూస్ కదండి, మ్యాంగో సపోటాలు చేసే జ్యూస్ ప్యూర్ జ్యూస్ అదే తాగుతా ఉంటుంది. అవును సార్, అదే నేను ఇస్తా. మన ఇద్దరం చాలా మంచోళ్ళం కదా, మనకి అలాంటి అలవాట్లు ఏం లేదు. నాకు లేదు మరి, అదే లేదంట. నిజమే, మంచోళ్ళ. అయ్యో నేనేమన్నప్పుడు లేదు నిజంగా. మా ఆబ్వియస్లీ నాకైతే ఏ అలవాట్లు లేవు. ఆబ్వియస్లీ నీకు కూడా లేదనుకుంటున్నాను. మేమంతా చాలా చిన్న పిల్లలం, ఇంకా ఇప్పుడిప్పుడే స్టేజ్కి వస్తున్నాం అనమాట. సో మీరంటే ఎదిగిపోయారు కాబట్టి మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం. సో అలాంటిది ఏం లేదు. ఫస్ట్ కెరీర్ ఫోకస్. ఈ మధ్య మొన్న అక్కడ పైకెక్కి కూర్చున్నా, తెలుసు. ఈ మధ్య స్టార్ట్ అయినాం కాబట్టి మేము ఏదో చిన్న అట్లా చేస్తున్నాం అంతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ February 14th వస్తుంది కదా, ఏంటి ప్లాన్స్? చెప్పు. ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని రోడ్డు మీదకి దండయాత్ర వెళ్దాం అనుకుంటున్నా. నేను ఒక గ్యాంగ్ ఉంది, మాకు ఒక గ్యాంగ్, ఒక 5 ఉన్నాము. ఐదుగురు ఇదే ప్లాన్ అనమాట. ఒక పెద్ద తిలకం పెట్టుకుని ఇలాగా. ఓకే, అడిగింది February 14th ఎక్కడ? 14th అదే చెప్తున్నా, అదే ప్లాన్ మాది. 14th ఆరెంజ్ కలర్ ఒక జుబ్బా తీసుకున్నా, అదే ఆరెంజ్ కలర్ జుబ్బా తీసుకొని
వైట్ కలర్ ప్యాంట్ కో రెడ్ కలర్ ఏ ప్యాంట్ అప్పుడు చేసింది నువ్వే కదా, అది లవర్స్ ఎవరైనా పార్క్ లో కూర్చుంటే వెళ్ళి వాళ్ళని వాళ్ళు హెరాస్ వేసుకోవటం. చేసింది మీరే కదా. అమ్మ నేను ఏమన్నా హెరాస్ చేయలేదమ్మా తల్లి పెట్టకండి. బట్ ఈసారి మటుకు కొంచెం మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అసలు అట్లా చేస్తున్నారంటో చెప్పు అసలు. అంటే మీకు మా సింగిల్స్ బాగా తెలీదు. సింగిల్స్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ కార్లో వెళ్తున్నా. సడన్గా ఏమైందంటే ఒక ట్రాఫిక్లో నా ముందు చప్పున ఓవర్టేక్ చేసుకుని ఒకడు వెళ్తున్నాడు. అమ్మాయి పాపం సీట్ వెనక చాలా గ్యాప్ ఉంది. పాపం అమ్మాయికి ఏంటంటే పాపం భయం వేసి ఆయన గట్టిగా పట్టుకుంది అనమాట. పట్టుకొని కూర్చుంటే నాకేమో కాలుతుంది. ఆడేమో ముందు నుంచి అటు వెళ్ళట్టు ఇటు అట్లా నేను ఆ వెనకాలే ఉన్నా. రే ఏంద్రా నాకు హార్న్ కొడుతున్నా. ఆడేమో భయ ఆగు స్లోగా అంటే ఆడు 40 వెళ్తున్నాడు, నేను 30 వెళ్తున్నా. నాకు మైండ్ దొబ్బింది. అప్పుడు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలా నీకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి షోయింగ్ చేస్తున్నావు లేకపోతే ఏంటి, మాకెందుకు ఈ నరకం, పైగా నైట్ టైం, పైగా ఇది కూడా ఇన్ ద టైమ్ ఆఫ్ 11 o'clock. ఎలా ఉంటుంది ఆ టైంలో? అసలే ఆ టైంలో కొంచెం బాడీ కొంచెం వీక్గా ఉంటుంది. అలాంటి టైంలో మీరు అలా చూపించారనుకో. సో అందుకని ఈసారి అలా ఏమైనా కనిపిస్తే అంటే ప్రతిరోజు కొట్టలేము కాబట్టి ఫెబ్ 14th ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నాం, కొత్తగా ఏదో ప్లాన్ చేద్దామని ఈసారి సెలబ్రేషన్స్. అంటే జనరల్గా ఫిబ్రవరి 14 అంటే అందరూ ఏంటి కేక్ తినిపించుకోవడాలు, కేకులు తినాలు అవి చేస్తారు. అలాంటివి కూడా ఉంటాయా? కేకులు తింటారు, మీకు తెలియదండి. కేకులు బాగా తింటారు ఆ రోజున. అలాగే రోజ్ ఫ్లవర్స్ ఇచ్చుకోవడాలు ఇవన్నీ చేస్తారు కాబట్టి మేము అలా కాక కొంచెం యూనిక్గా చేద్దామని సెలబ్రేషన్స్. అంటే వాళ్ళకి కూడా యూనిక్గా సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి ఈసారి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటారో తెలుసుకున్నాం ముందు అయితే. ఏమన్నా ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తాను. నువ్వు ఆ రోజు కనిపిస్తావు చూడు ఎవరో ఒకరితో, ఆ రోజు పొద్దున్న నా బేబీ అని ఫోటో దిగుతుంది కదా, ఎక్కడున్నావు అని చెప్తే ఇక్కడ ఉన్నా జూబ్లీ చూస్తావు అంటే వెంటనే వచ్చి ఫస్ట్ ఇద్దరిని పట్టుకొని పటా. నాకెవరు లేరా, నువ్వు రేపు కాల్ చేసి నాకు ఎక్కడున్నావు అని అడిగినా కూడా నేను ఇంట్లోనే. నిజంగా ఎవరు లేరా? ఇంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేరంటే నమ్ముద్దాం. అట్లా మేబీ ముందు రావచ్చేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ప్లానింగ్ ఉంది, ముందు రావచ్చు, ప్లానింగ్ ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు. అయితే మేబీ అమ్మాయి మాకు ఎవరు లేడు, కొంచెం ట్రై చేయండి, నాకు పర్లేదు, నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు అలాగే ఉండదు అని చెప్పి అంటుంది. అంతే, అంత సీన్ లేదు ప్రస్తుతానికి, ఏం లేదు. తర్వాత కూడా ఏమో నేను చెప్పాను, ఇప్పుడు ఎవరు లేరు, ముందు రావచ్చు అన్నావు కదా, సో ముందు ట్రై చేయండి అని చెప్పి. అంటే మీకు మనసులు ఉండొచ్చు, మాకు మనసులు ఉండకూడదు. మరి తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు అదే అన్నాను. నేను ఏమన్నాను, ఆ అమ్మాయికి ప్రస్తుతానికి ఎవరు లేరు, ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉందంట, సో ఎవరైనా ట్రై చేసుకోండి. ఎవరు ట్రై చేయొద్దు దయచేసి. అమ్మాయి బాగానే ఉంది, నేను చెప్తున్నాను. లేదు, ఎవరు ట్రై చేయొద్దు. నాకంటూ ఒక మనసు ఉంది, ఆ మనసులో ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి పేరు చెప్పవా? లేదు అసలు లేదు అని చెప్పలేము. సరే, వెరీ గుడ్. సో జెస్సీ అని చెప్పేసాను, పోనీ చెప్పేసి చెప్పే. అప్పుడు జుట్టు వీకి కొడతారేమో నన్ను. నేను కొడతాను, నన్ను కొడతారు. మీ క్రష్ నాకున్న ఒకే యాంకర్ దాని మీద క్రష్ లో దాన్ని ఇలా చేసుకుంటాం అని చెప్పి నన్ను కొడతారు ఫస్ట్. నాకు ఎవ్వరు లేరు అంత, ఏమంటారు నీకు. నేను జనరల్గా అండి మామూలుగా ఎవరైనా వచ్చి హాయ్ చెప్పినప్పుడు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తారు, లేకపోతే సైడ్ హగ్, లేకపోతే హగ్ చేసుకొని వెల్కమ్ చేస్తారు. ఫస్ట్ నేను అమ్మాయిని కలిసినప్పుడు హాయ్ చెప్పిన తర్వాత సార్ పట్టండి కొట్టి ఈ మీద హాయ్ హౌ ఆర్ యూ అంట. ఎవరు ఏ కామన్, నాకేం సర్రని ఇదంతా రెడ్గా అయిపోయింది, నా సెన్సిటివ్ స్కిన్ మొత్తం రెడ్గా అయిపోయింది. మళ్ళీ ఏదో మాట్లాడుతున్నా పట్ అని కొడసలే ఉంది. ఇదంతా ఇదేం సైకోయిజం నీకు? సో అందరూ డిఫరెంట్గా చేసినప్పుడు నాకు ఒక ఉంది కాబట్టి డిఫరెంట్ అంటే చేయొచ్చు. దాని కాస్ట్ ఇంత ఎర్రగా అయిపోవడం. చూడు షర్ట్ ఇప్పితే మొత్తం ఎర్రగా ఉంటుంది ఏరియా అంతా. ఇందాక పొద్దున వచ్చాను పొరపాటున, ఇప్పుడు ఇంటర్వ్యూకి హాల్లోకి వచ్చాను, ఏడా వచ్చావా అని చెప్పి పట్టని కొట్టింది. సరే సార్ నుంచి కొట్టనులే, సరే గిచ్చుతా. దానికి కొట్టడం పెట్టలేదు కానీ మళ్ళీ లవ్ బైట్స్ అనుకుంటారు, గిచ్చితే ఇంకా లవ్ బైట్స్ అనుకుంటారు. మళ్ళీ అందరూ ఫోన్లు చేసి ఏంటి బయట ఏంటి ఎవరు పెట్టారు అని చెప్పండి. అంత లేదులే, నేను బయట పెట్టడం అంటే గిచ్చుతా అన్న చిన్న. నాకు కొట్టడం అలవాటు. ఓ రియల్లీ నైస్, సూపర్. నెక్స్ట్ సరే ఏంటి బయటలు పెట్టించుకోవచ్చు? ఎక్కడ ఏమో కనిపిస్తున్నాయి నాకు బయటలు కానీ అవి డ్యాన్స్ చేస్తాం కదా, ఈ మధ్య డ్యాన్స్ చేస్తున్నాం కదా, అంటే అమ్మాయిలు బరికారా? పొరపాటున ఒక అమ్మాయి చెయ్యి ఇలా తగిలింది, ఆ గోడు గుచ్చుకొని అది తెగింది, దాన్ని బయట అనుకుంటున్నారు చాలా మంది. ఎంత అబద్ధము. నిజంగా అండి, ఇదే నిజం. కావాలంటే ప్రూఫ్గా అమ్మాయితో వీడియో పెట్టి చూపిస్తాను. పొరపాటున అమ్మాయి గోడు గుచ్చుకుంది, కొంచెం బ్లడ్ గాడింది. సో దాన్ని మీరందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి అని కథ అంటున్నారు. అది కథ ఏం లేదు, కథ జరిగింది ఇదే. థ్యాంక్ యూ. సో నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరు వచ్చారు?
ఎవరైనా వచ్చారా? వేరే వాళ్ళు ఉన్నారు నీకోసం వెయిటింగ్. అవునా? మిగిలిన అమ్మాయి అబ్బాయి? నువ్వు సన్యాసం వేసుకుంటా అన్నావు కదా, అప్పుడే వెంటనే నేను నాకు సన్యాసం వేసుకోవాలని చెప్పలేదు తల్లి, అలా ఫిక్స్ అవ్వకండి ప్లీజ్. నేనేమీ వేసుకోవట్లేదు సన్యాసం. జస్ట్ ఫిబ్రవరి 14 వరకు ఆ రోజు మటుకు సన్యాసం తీసుకుంటాను, ఒక రోజుకి అంతే. ఎవరైనా ప్రపోజ్ చేస్తారని భయపడా? కాదు, చేయాలని భయపడా? ప్రపోజ్ చేసిన రోజు కొడతా అండి, దాన్ని కొడతా కదా. ఓకే, నీకు అసలు ఇష్టం లేదు లవ్ అది ఇది అంటే ఒక్క రోజుకి నేను చాలా పద్ధతిగా ఉంటాను. అది మిగతా అంతా వేరే లెవెల్. అది వేరే లెవెల్. సరే, ఒక చిన్న సర్ప్రైజ్. చెప్పు. కళ్ళు మూసుకోవాలి. సో సర్ప్రైజ్ ఫ్రెండ్ ఆ మాత్రం ఇయ్యద్దా సర్ప్రైజ్ అసలు? సరే, ఇది ఆఫ్ స్క్రీన్ అయితే బాగానే ఉంటుంది, ఆన్ స్క్రీన్ కదా కొంచెం ఏమనుకుంటారా అనేది. వి జస్ట్ ఫ్రెండ్స్. చెప్పలే తల్లి, ముందు నుంచి ఫ్రెండ్స్. ఓకే, ఏంటి అంటే థ్యాంక్ యూ. అమ్మాయి ముద్దు పెడితే అడగకుండా ముద్దు పెడితే ఇంత బాగుంటుందని చెప్పి వాళ్ళు తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే, ఎవరికి థ్యాంక్స్? వాళ్ళకి చెప్తున్నా ఏంటి? సారీ, నీకే థ్యాంక్స్ చెప్తున్నా. పెట్టింది నేనైతే నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా. అదే ఇది రిలీజ్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటా అని చెప్పి అంటే మేం భయపడాలి, అది నా పరిస్థితి ఏంటా అని చెప్పి అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే థ్యాంక్ యూ. జస్ట్ ఒక అప్పటికప్పుడు సడన్గా జరిగిన ఒక ఎలిమెంట్ తప్ప ఇందులో ఊహించుకుంది ఏం లేదు. ప్లీజ్, మా ఇద్దరి మధ్య ఏం లేదు, అది మీరు బల్లగుద్ది చెప్పగలను. నువ్వు చెప్పుకొస్తా. బల్లగుద్ది చెప్తున్నాము, ఇది మేము ముందు నుంచి ఫ్రెండ్స్. ముందు నుంచి ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు అనుకోకుండా అయిపోయింది అంతే. జస్ట్ అనుకోకుండా అలా మా జెస్సీ గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చేశాను అంతే. సర్ప్రైజ్ ఇస్తే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఇలా కాస్ట్లీ థింగ్స్ ఇవ్వకూడదు. ఇచ్చావనుకో మేము తీసుకోలేము. ఇప్పుడు తీసుకో, ఇంటికి వెళ్ళాక గుర్తు వస్తుంది. ఆ వీడియో చూసినప్పుడు ప్రతిసారి గుర్తు వస్తుంటావు. రియల్ లైఫ్ లో ఫోన్ ఆగదు. ఫోన్ ఏమో టెక్స్ట్ చేయి అంటది. టెక్స్ట్ చేస్తే అక్కడతో ఆగము మనం. మళ్ళీ కాదు ఏంటి, రియల్ లైఫ్ లో ఎట్లా ఇవ్వలేము కాబట్టి. సో అందుకే అది చెప్తున్నా, రియల్ లైఫ్ ఇవ్వలేము కాబట్టి చెప్తున్నా. ఇలాగా ఫోన్ ఆగదు కదా, ఫోన్ లో వీడియోస్ వస్తాయి మళ్ళీ అది ప్రోమో గట్లో పటా చేస్తారు మీరు. అది రివర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నప్పుడు చూస్తాను నేను. చూసి మెసేజ్ చేస్తా, కలుద్దామా అంట. నువ్వేమో అప్పుడు సరే కలుద్దామా అనేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోతాయి. ఇంకా అది వాళ్ళకి తెలుసు. అంతుందా జెస్సీ? ఒకవేళ కలిస్తే నేను ఏం చేస్తా చెప్పా కదా ఇందాక. ఏమోలే, అంటే ఈ తర్వాత ఫస్ట్ ఫోన్ చేస్తా, జెస్సీ చెప్పరా జెస్సీ అంటే. తర్వాత ఏడున్నాను, ఇంట్లో ఉన్నా లేకపోతే ఏదో పని మీద ఉన్నా అంటే ఎప్పుడు ఇదే చెప్తావా, ఏదో ఒక బిజీ అని చెప్పి అని. థ్యాంక్ యూ. కదండి, ఇప్పుడు నాకు మర్చిపోయి ఇంకో తట్టింది మైండ్లో. ఇప్పుడు తిను చేసింది, యాక్ట్ చేసింది కదా, బుక్ మీద చేసింది కదా, ఇదే కానీ నేను చేసుంటే ఈ పార్టీకి నా పరిస్థితి ఏంటండి? తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ లాక్కొని తీసుకెళ్ళిపోయి ఎక్కిచ్చి రేపు పొద్దున్న న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో నేనేగా హెడ్లైన్స్. నా ఫోటోలో వేసి చేతులు కట్టుకుని నుంచొని ఉంటా, ఈ అమ్మాయి ఏడుస్తూలా కూర్చోవడం, ఇదేగా ప్రోమో కట్టు మొత్తం రేపంతా. ఇప్పుడు మేము చేసేసరికి వావ్ సచ్ క్యూట్ థింగ్ హ్యాపీ అని అనుకుంటున్నారు కదా. అంతేం లేదు. దిస్ ఇస్ కాల్డ్ ద పార్షియాలిటీ, ద డిఫరెన్స్, జెండర్ డిఫరెన్స్. అమ్మ అంతేం లేదు. వీళ్ళు ఇస్తే ఏమో రొమాన్స్, మేము ఇస్తే ఏమో వైలెన్స్. మేము రియల్ లైఫ్లో ఎట్లా చేయలేము కాబట్టి అందుకే ఇచ్చాను. యు ఆర్ మై ఫ్రెండ్ రైట్. సో థ్యాంక్ యూ. అలా కూడా ఇవ్వచ్చు, దాంట్లో ఏముంది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రియల్గా నేను చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా రావాలి నా లైఫ్లో అని చెప్పి కోరుకుంటున్నాను. కుదిరితే లైఫ్లో కూడా ఇంకా చాలాసార్లు మనం కలిసినప్పుడు ఇలా ఇవ్వచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. అంత సీన్ లేదు. దీనివల్ల నేనేం ఫీల్ అవుతున్నాను జాస్యం పెట్టుకో మాకు. నేనే హర్ట్ అవ్వాలా. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ టైం ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వచ్చు, అది ఎక్కడైనా కొంచెం ఇంకెక్కడైనా సరే ఇవ్వచ్చు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను కలిసినప్పుడు ఎప్పుడైనా ఇస్తా చూడు, ఒక దెబ్బ అది ఇస్తా ఖచ్చితంగా, డెఫినెట్గా. దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తా. ఇటు సైడ్ కాదు కదా, వెనకాల బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ ఇస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. సో చూస్తారు కదండి ఈరోజు మన జెస్సీతో మంచి ఫన్నీ మంచి రొమాంటిక్ అట్లేం లేదు, ఫన్నీగా ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ అయితే వచ్చింది మనకి. సో మరొక ఇంటర్వ్యూ అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు సెలవు, నమస్కారం. సైనింగ్ ఆఫ్ జెస్సీ. సైనింగ్ ఆఫ్ జ్యోతి. బై.